వాక్యంలోకి వెళ్దాం. మనం పోయిన నెల ధ్యానించినటువంటి లేఖన భాగం ఏంటి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం వరకు మనం ధ్యానించాం. ఆ 20వ వచనాన్ని ఈ నెల ధ్యానిద్దామని వదిలిపెట్టుకున్నాం. వాక్యంలోకి వెళ్ళే కంటే ముందుగా ఈ నెల మరలా ఇక్కడ ఇలా ఈ హెబ్రీయులు రాసిన పత్రిక ధ్యానిస్తాము అనేటువంటి ఆలోచన నాకు లేదు. అయితే అనుకోకుండా మరలా దేవుడు ఈ హైదరాబాద్లో ఈ హెబ్రీయులు రాసిన పత్రిక ధ్యానించడానికి ఈ కుటుంబం ద్వారా ఆయన ద్వారాలను తెరిచాడు. అందుకు దేవుని స్తుతిస్తున్నాను. ఆ ప్రతిఫలం ఎప్పుడు మీకు ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. తనను బట్టి మనం ఏం చేసినా సరే ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోము అని చెప్పాడు. కాబట్టి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అక్కర్లేదు. నా బాధ ఏంటంటే వాక్యం ఆగిపోకూడదు. ఎందుకంటే ఒక సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు హెబ్రీయులు రాసిన పత్రిక స్టార్ట్ చేశాను. ఒక స్టేజ్ ప్రిపేర్ చేస్తున్న తర్వాత అక్కడ ఆగిందనుకో, మళ్ళీ దాన్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఆ ఆడియన్స్ ఎవరన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ దీనికి అలవాటు పడినటువంటి ఆడియన్స్ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా 7వ అధ్యాయాన్ని తీసుకుని వెళ్ళి ఇంకో చోట చెప్పాననుకో వాళ్ళు కంప్లీట్గా వాళ్ళకి కొత్తదనం ఉంటుంది. అంటే ఏం మాట్లాడుతున్నాడు అని. కానీ ఇక్కడ అనుకో చాలా రోజుల నుంచి ఒక పునాది వేసుకుంటూ వస్తున్నా కాబట్టి ఇక నేను దాని మీద కట్టడం సులభం అయిపోతుంది. కానీ ఇంకొక చోట ప్రారంభిస్తే ఏమవుతుందంటే కొత్త ఆడియన్స్ ఉన్నప్పుడు నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థం కాదు. మరలా పునాది వేయాలంటే కష్టమైపోతుంది. కాబట్టి లేఖనం ఆగకూడదు. ఇకపోతే ఏంటంటే మన ప్రత్యేకత, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే ఏం మాట్లాడతాడు ఈ ప్రసంగంలో అన్నది ఒక ఉత్కంఠ తెలుగు క్రైస్తవ్యానికి ఉంటుంది. మిగతా ఎవరు మీటింగ్ పెట్టినా సరే మామూలు మీటింగ్లు అవి, మామూలు ప్రసంగాలు అవి. ఆ రోజు ప్రసంగం చేస్తారు, ఉర్రు తొలగిస్తారు, అయిపోతుంది. నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఉన్న విషయాన్ని చెప్తున్నాను. కానీ మనం మైక్ తీసుకున్నామంటే ఈరోజు ఏ లేఖనాన్ని చెబుతున్నాడు, దానికి వివరణ ఏంటి అని పెన్ను పేపర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు నాకు కనిపించకుండా మీకు కనిపించకుండా కెమెరా వెనకాల తెలుగు క్రైస్తవ్యం చాలామంది ఉన్నారు. నిన్ననో మొన్ననో కొంతమంది కాల్ చేసి అన్నారు, అన్న లూకాసు వార్త మీరు 8వ అధ్యాయంలో పలానా లేఖన భాగాన్ని మిస్ చేశారు, చెప్పలేదు అది అని 2 లేఖన భాగాలను చెప్పారు. ఎందుకంటే 9వ అధ్యాయం స్టార్ట్ అయింది కాబట్టి అందులో 2 పోర్షన్లు మిగిలిపోయాయని. అంటే ఎలాగున్నారు అంటే ఫాలో అవుతున్నారు, ఎంచుకుంటున్నారు. ఈ వచనం అయిపోయింది అని ఎంచుకుంటున్నారు. ఎప్పుడైతే నేను మిస్ చేశానో ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టాను. ఎందుకంటే వాటికి ఇంకొక అవకాశం కావాలి. అన్న ఇది చెప్పకుండా అక్కడ వెళ్ళిపోయారు, ఇది చెప్పండి అనేటటువంటి ఒక ఆసక్తి. నేర్చుకుంటున్నారు బైబిల్ని. అందుకు మనం అతిశయించాలి. ఎందుకంటే ప్రభు అలాంటి విధానంలో మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి. ఏదో మనం మాట్లాడే మాటని గాల్లో వెళ్ళిపోయేటట్టు కాకుండా ప్రతిదీ ముద్రించబడేటట్టుగా, వ్యక్తుల మనసుల్లో నాటుకుపోయేటట్టుగా, ఆ మాటని సీరియస్గా నేర్చుకునేటువంటి వ్యక్తుల్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ స్థితిలో మనల్ని ఉంచాడు అనంటే ఇది మన గొప్పతనం కాదు, దేవుడు మనల్ని నమ్మినటువంటి విధానం అంతే. ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. అందుకు దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలా హెబ్రీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం వరకు వేసుకున్నటువంటి పునాది అయిపోయింది. మరలా ఎక్కడ కొత్త పునాది వేయాలని ఆలోచిస్తున్న తరుణంలో మరలా ఇలా దీన్ని పునఃప్రారంభించడం, ఒక విధంగా చెప్పాలంటే ఇది రెజరెక్షన్. మన పరిచర్యకి ఇది రెజరెక్షన్ లాంటిది. ఎందుకంటే ఉద్దేశం మంచిదైనప్పుడు ఖచ్చితంగా దేవుడు దానికి ఎక్కడో చోట అవకాశాన్ని కల్పిస్తాడు. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక ఈరోజు మీరు వినబోయేటువంటి సందేశం ఏదైతే ఉందో
ఇప్పటి వరకు క్రైస్తవ్యానికి అర్థం కాని విషయం ఖచ్చితంగా క్రైస్తవ్యం అర్థం చేసుకుని తీరాల్సినటువంటి విషయం. చాలా క్లిష్టమైంది. ఒక పట్టాన అర్థం కానటువంటి నాకు నేనే కూర్చొని 1-2 సార్లు 3 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఎక్కడి దాకా వెళ్తుంది ఇది అని ఎలా దీన్ని తీసుకొని రావాలి, ఎలా అర్థం చేయించాలని దీని మీద నేను పడిన కష్టం అంతా ఇంత కాదు. అతి సులభంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ నేను పడినటువంటి కష్టం. ఎందుకంటే ప్రతి మాట ఇందులో ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ప్రతి మాట ఎలాగుంటుందంటే, ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒక 10 క్వశ్చన్లు వినే వ్యక్తికి రైజ్ అవుతాయి నెగిటివ్ యాంగిల్లో. కాబట్టి వాటన్నిటిని ముందుగా ఊహిస్తూ ఇది చెప్పడం అన్నది చాలా సవాలుతో కూడుకున్నది. దీనికి సంబంధించినటువంటి పునాది పోయిన వారంలో పడింది. పోయిన వారం మీటింగ్ జరిగాయి కదా, 4 రోజులు మీటింగ్ జరిగాయి. ఆ మీటింగ్లో ఇదే టాపిక్ వచ్చింది. ఎందుకు ఈ టాపిక్ చుట్టూనే తిరుగుతుంది అన్నది నాకు అర్థం కాలేదు. అయితే ఈ హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలని దాన్ని చూసినప్పుడు అప్పుడు అర్థమైంది, ప్రభు గత వారం నుంచి దీని మీద ఒక పునాది వేశాడు అనేది నన్ను ప్రిపేర్ చేసేదానికి. దీనికంటే ముందు గత నెల నుంచి పునాది వేశాడు ఆయన. ఎందుకంటే ఈ అధ్యాయం అర్థం చేసుకోవడానికి ఒక నెల ముందు నుంచి పునాది వేశాడు ఆయన, రకరకాల పరిస్థితుల ద్వారా క్రైస్తవ్యాన్ని చూడడం ద్వారా అని ఆశ్చర్యం అనిపించింది. ఇది నెల పునాది కాదు, కానీ అంతకంటే ముందు సంవత్సరం క్రితం ఏం జరిగింది క్రైస్తవ లోకంలో, ప్రవీణ్ అన్న మరణించినప్పుడు ఏం జరిగింది అన్నది అక్కడి నుంచి పునాది పడింది. ఎందుకంటే ఎప్పుడైతే ప్రవీణ్ పాడాల గారు మరణించారో నేను అంతవరకు చూసిన క్రైస్తవ్యం ఒకటైతే, ఆయన చనిపోయిన తర్వాత చూసిన క్రైస్తవ్యం నేను ఊహించలేదు. అసలు ఇది కాదు నేను ఊహించినటువంటి క్రైస్తవ్యం. అంటే నేను అనుకున్నది అంతకుముందు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆయన చనిపోయినప్పుడు సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు పోలీసులు. అందులో క్లియర్గా ఆయన కొనుగోలు చేస్తున్నట్టుగా క్లియర్గా ఆయన కనబడుతున్నా సరే కొంతమంది తప్పుత్రోవ పట్టించారు, వాళ్ళని పక్కన పెట్టేస్తే మిగిలినటువంటి క్రైస్తవ విశ్వాసులు ఎక్కడ ఆగిపోయారంటే, ఆయన ఒక పాస్టర్ తాగడం ఏంటి, తాగడు, ఒక పాస్టరు తాగడు అని బలంగా నమ్మారు. అంటే మనిషిని ఎంతగా నమ్మారు అంటే, ఒకవేళ యేసు ప్రభు తాగాడన్నా నమ్ముతారేమో, కానీ ఒక పాస్టర్ గారు తాగాడు అంటే నమ్మనటువంటి పరిస్థితికి వచ్చారు. మనిషిని అంత నమ్మేశారు. ఒక పాస్టర్ గారు పాపం చేయరు, ఒక వాక్యం చెప్పే వ్యక్తి తప్పు చేయడు, లేదా ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి తప్పు చేయడు, ఒక నాయకుడి స్థానంలో ఉన్న వ్యక్తి తప్పు చేయడు. ఎలా చేస్తాడండి? అసలు ఎలా ఊహిస్తామండి ఒక దైవజనుడు పాపం చేశాడు అన్నట్టుగా? అంటే ఒక మనిషిని ఎంతగా నమ్మారు అంటే, ఒక్కసారి యేసుప్రభువుని నమ్మిన తర్వాత ఆ వ్యక్తికి మీదట పాపం చేయలేడు. ఒకవేళ మనం దైవజనులు కనుక అనుమానిస్తే మనం పాపం చేస్తున్నామేమో అనేంత ఒక గుడ్డి నమ్మకాన్ని చూశాను ప్రవీణ్ అన్న మరణించినప్పుడు. చెప్పాను నేను, అలా కాదు, మనిషి బయట కనపడుతున్నటువంటి వ్యక్తిత్వం వేరేగా ఉంటుంది, వ్యక్తిగతంగా మనిషి వేరేగా ఉంటాడు. మనం మనిషిని నమ్మకూడదు, ఎప్పుడు కూడా అనుమానంగానే చూడాలి, క్రీస్తును మాత్రమే నమ్మాలి అని చెప్తే, అంటే నువ్వేం చెప్తున్నావు, తాగాడని చెప్తున్నావా, అంటే పాస్టర్ తాగుతాడా, అంటే నువ్వు తాగుతావా అనేటట్టుగా ఒక వితండవాదాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించింది. అప్పటి నుంచి ఒక విషయాన్ని చెప్పేదానికి పదే ప్రయత్నం చేస్తున్నా ప్రతి ప్రసంగంలోనూ, మనిషిని నమ్మొద్దు అని. సంవత్సరం క్రితం నుంచి అది ఒక నెల క్రితం ఇంకా ఎక్కువైంది. దాన్ని ఎలా డీల్ చేయాలన్నది అసలు అర్థం కాలేదు నాకు. లేదు, ఒక పాస్టర్ తప్పు చేస్తాడు అంటే ఇక యేసు ప్రభు ఎందుకు, అంటే పాపం చేయమని బైబిల్ చెప్తున్నది, అంటే పాపం చేసినా పర్లేదా అని వితండవాదం ఒకటి ప్రారంభమైంది. పోయిన వారం అంతా మీరు తర్వాత వీడియోలు వస్తాయి యూట్యూబ్లో మాట్లాడినటువంటివి, అవి చూడండి. ఎంత వాగ్వాదం జరిగిందంటే నాకు కొంతమంది పాస్టర్లకు మధ్య ఎంత వాగ్వాదం అంటే, బాప్తిసం తర్వాత పాపం చేయడు మనిషి, పాపం చేయలేడు, చెయ్యమని చెప్పట్లేదు నేను, పాపమే జరగదు
ఎందుకంటే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ మరలా మనల్ని పాపంలో పడవేయదు అనేటట్టుగా వాళ్ళ వాదన. కాదు, పాపం జరుగుతుంది, మరలా ప్రభు పాదాలు పట్టుకోవాలి. దీన్ని శాంక్టిఫికేషన్ అంటాము. జస్టిఫికేషను, శాంక్టిఫికేషను, గ్లోరిఫికేషన్ 3 పదాలు ఉంటాయి. ఇవి థియాలజీ చేసిన వాళ్ళకి అర్థమవుతాయి. థియాలజీ చదివినప్పుడు ఇవి తెలియదు, కానీ వాటి మీనింగ్ని ఇప్పుడు నేను ఈరోజు సాయంకాలం లోపు మీకు సింపుల్గా అర్థం చేయిస్తాను. జస్టిఫికేషన్ అంటే ఏంటంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వెంటనే మనం బాప్తిసం తీసుకుంటాం. బాప్తిసం తీసుకున్న నెక్స్ట్ సెకండ్లో నేను ఎన్ని పాపాలు చేసి ఉంటానో, ఎలా బ్రతికుంటానో, ఒక్క సెకండ్లో మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. ఎలాగైతే ఒక వ్యక్తి చనిపోగానే వాడి మీద ఉన్న అప్పులన్నీ పోతాయో, వాడి మీద ఉన్న నేరాలన్నీ పోతాయో, వాడు చేసిన పనులన్నీ ఇంకెవరిని అడుగుతాం? వాడి మీద 200 కేసులు ఉన్నాయనుకో, పోలీసులు విపరీతంగా ఆలిస్తారని పట్టుకోవడానికి, దండించడానికి. చనిపోయాడు అనుకో, వాడు ఎవరిని అడుగుతారు? ఎవరిని అరెస్ట్ చేస్తారు వాళ్ళు? వాడి మీద 100 కోట్ల అప్పు ఉందనుకో, చనిపోయాడు, ఎవరిని అడుగుతారు బ్యాంకు వచ్చి? కాబట్టి చనిపోయిన వాడు ఎలాగైతే పాప విముక్తుడో, అంటే వాడి మీద ఉన్నటువన్నీ క్యాన్సిల్ అయిపోతాయో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన రక్తంలో కడగబడిన నెక్స్ట్ సెకండు, మన పాత జీవితాన్ని వదిలిపెట్టిన నెక్స్ట్ సెకండు మన మీద ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి. అది సెకండ్లో జరుగుతుంది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. దాన్ని జస్టిఫికేషన్ అంటారు. అంటే ప్రభువులో నీతిమంతుడుగా తీర్చబడడం అని అంటారు దీన్ని. ఇది సెకండ్లో జరుగుతుంది. ఆ నెక్స్ట్ సెకండ్ కనుక మనం చచ్చిపోతే నిజంగానే నేరుగా పరలోకంలో కళ్ళు తెరుస్తాం, తెల్లగా ఉంటాం. ఎందుకని? పాపం చేసేదానికి అవకాశం లేదు, తప్పుగా ఆలోచించడానికి అవకాశం లేదు, ఈ లోకంలో మలినం కావడానికి అవకాశం లేదు. వెంటనే చచ్చిపోయాం. అప్పుడే నీతిమంతుగా తీర్చబడ్డాం, అప్పుడే చచ్చిపోయాం. కాబట్టి పరలోకంలో ప్రభువుతో తెల్లగా తిరుగుతుంటాం అనమాట. కానీ చచ్చిపోం. అప్పటి నుంచి 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 1వ నెల, 2వ నెల, 1వ సంవత్సరం ఇలా గడిచే కొద్దీ ఏం జరుగుతుందంటే, లోకమాలిన్యం అంటుకోవడం ప్రారంభమవుతుంది. మరలా పాత వ్యక్తి బయటకు తొంగి చూస్తూ ఉంటాడు, మరలా పాత పద్ధతులన్నీ తొంగి చూస్తూ ఉంటాయి. ఇది ఎలాగుంటుందంటే, ఒక వీరుడు యుద్ధంలో దిగిన తర్వాత ముందు ఎలాగుంటాడు? అబ్బో నీట్గా ఉంటాడు, బాగా కసరత్తు చేసి ఉంటాడు కదా. ఎప్పుడైతే యుద్ధంలో ఒక్కో అడుగు ముందుకు పడే కొద్దీ, శత్రువులు మీద దాడి చేసే కొద్దీ మీద రక్తం పడుతుంది, వీడికి గాయాలు అవుతాయి, వీడిని నరకాలి, వాళ్ళు నరుకుతాడు, కింద పడతాడు, లేస్తాడు, పరిగెడతాడు, అలిసిపోతాడు. ఒక్కోసారి ఇక గివప్ ఇచ్చేద్దాం, వదిలిపెట్టేద్దాం అనిపిస్తుంది. మరలా లేదని తీసుకుంటాడు. చేతులు తిమ్మిర్లు ఎక్కుతుంటాయి, కాళ్ళు సహకరించు, శరీరం సహకరించదు, ఏమాత్రం ఎవరి పాటున్నా మరలా తలపోతుంది అనేటువంటి భయం ఉంటుంది. ఇలా యుద్ధంలో ఒకసారి దిగిన తర్వాత యుద్ధం అయిపోయిందని మరలా బాకా ఊదేంతవరకు సాయంకాలం వాడి తలను కాపాడుకుంటూ ఎన్ని గాయాలైనా సరే, చేతులు తెగిపడుతున్నా, కాళ్ళు తెగిపడుతున్నా, తల ఉంది అంటే దానికోసం ఎంత పోరాటం చేస్తాడో అలాంటి పోరాటం క్రైస్తవుడికి ఉంటుంది. దీన్ని శాంక్టిఫికేషన్ అంటారు. జస్టిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది? 1 సెకండ్లో జరిగిపోతుంది. అన్ని పాపాలు తీసేశాడు ఆయన, ఇంక అడగడు వాటిని గురించి. కానీ ఆ రోజు నుంచి మరలా ప్రారంభిస్తాం. చూసావా, ఈ శాంక్టిఫికేషన్ అనేది లాస్ట్ బ్రీత్ వరకు, లాస్ట్ కంటి మీద మూత పడుతుంది, అప్పటి వరకు పోరాటం ఇది. ఎందుకని? ఇంకా శరీరంలో ఉన్నాం, ఇంకా లోకంలో ఉన్నాం, ఇంకా అపవాది ప్రభావంలో ఉన్నాం, మన స్వభావంలో ఉన్నాం. కాబట్టి ఈ శాంక్టిఫికేషన్ అన్నది డైలీ జరిగేటువంటి ప్రాసెస్. ఓకే, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. చిన్న బిడ్డను తీసుకుని వెళ్ళి 6 సంవత్సరాల బిడ్డని స్కూల్లో చేర్పిస్తాం. 10 నిమిషాల్లో అప్లికేషన్ ఫిలప్ చేసి వాడికి ఫీజు కట్టేసి అయిపోయింది. ఈ వ్యక్తి ఈ స్కూల్కి సంబంధించినవాడు, ఆ బుక్ను కొనుక్కొని ఆ స్కూల్ డ్రెస్ కొనుక్కొని అయిపోయింది. కానీ బిడ్డ ఐఏఎస్ కాలే, లేదా ఎంబీబీఎస్ డాక్టర్ కాలే, ఇంకా లేకపోతే అడ్వకేట్ కాలే, లేకపోతే ఇంజనీర్ కాలే, టీచర్ కాలే. బిడ్డను అడుగుతావు, ఇంతకేం కావాలనుకుంటున్నావు అంటే, నేను పైలట్ అవుతా డాడీ అంటది. అదేంటో తెలియదు తనకి. పైలట్ అవుతా డాడీ, వెరీ గుడ్, శభాష్, నా బిడ్డ పైలట్ అవుతుంది. తీసుకెళ్ళి ఆ స్కూల్లో చేర్చాము. దట్ ఈస్ కాల్డ్ జస్టిఫికేషన్. ఓకే, అది 10 నిమిషాలు అయిపోయింది.
ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది వాళ్ళు నేర్పించడం, దిద్దించడం, కొట్టడం, మోకాల మీద కూర్చోబెట్టడం, లేదా ఫీజు కట్టలేదంటం, పరీక్షలు రావడం, ఫెయిల్ కావడం, మరలా పెట్టడం. ఈ హంగామా అంతా ఎప్పటిదాకా జరుగుతుందంటే తను టీచర్ అయ్యేంత వరకు, తను ఎంబీబీఎస్ అయ్యేంత వరకు, తను పైలట్ అయ్యేంత వరకు. ఇదంతా శాంక్టిఫికేషన్ అంటారు. మన భక్తి జీవితం అలాగ ఉంటుంది అనమాట. ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం అంతా దీని మీద జరుగుతుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ వేస్తున్నాం మీకు. ఓకే, ఈ హెబ్రీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయం మనకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాం మీకు. ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక ముసలి డాక్టర్ ఉన్నాడు. ఒక ఆయన అరాకొర చదువుకున్నాడు. తర్వాత ఒక ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ప్రాక్టీస్కుండి ఇంజెక్షన్ ఎలా వేయాలి, క్యాన్లు ఎలా పెట్టాలి, ట్యాబ్లెట్ ఎలా ఇవ్వాలి, ఏ జబ్బుకి ఏ మాత్ర ఇవ్వాలని నేర్చుకున్నాడు. ఒక 10 సంవత్సరాలు ఉండే. ఈయన ఎంబీబీఎస్ చేయలే. ఆర్ఎంపీ అనుకోవచ్చు, లేకపోతే ఒక ప్రాక్టీషనర్ అనుకోవచ్చు. మొత్తానికి ఈయనకు ఎందుకు ఆ ప్రాక్టీస్ చేయాలనిపించిందంటే, నా ఊర్లో అనేక మంది చచ్చిపోతున్నారు ఆరోగ్యం బాగాలేక, వాళ్ళకు సేవ చేయాలి. మనిషి ఆరోగ్యం బాగాలేనప్పుడు, వాళ్ళు బాధపడుతున్నప్పుడు మనం వాళ్ళకు బాగు చేస్తే వాళ్ళు ఎంత సంతోషపడతారు అనేటట్టుగా మంచి ఉద్దేశంతో ఏం చేశాడు, ఒక డాక్టర్ దగ్గర ప్రాక్టీస్ చేశాడు. అలా తలనొప్పికి ఏ మాత్రం ఇవ్వాలి నేర్చుకున్నాడు, కడుపు నొప్పికి ఏమి ఇవ్వాలి నేర్చుకున్నాడు, లేకపోతే వాంతులు అవుతున్నప్పుడు ఏమి ఇవ్వాలి నేర్చుకున్నాడు. ఇలా కొన్ని పద్ధతులు నేర్చుకున్నాడు. అలా చేస్తున్నాడు ఆయన, ప్రాక్టీస్ చేస్తున్నాడు ఆ ఊర్లో. అయితే కొంతమంది బ్రతుకుతున్నారు, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమందికి బాగా అవుతుంది, కొంతమందికి సీరియస్ అవుతూ ఉంది. పాపం ఉద్దేశం మంచిది ఆయనది, ఉద్దేశం చెడ్డది కాదు, ఉద్దేశం మంచిది. కాకపోతే కొన్ని ఈయనకి అర్థం కావట్లేదు జబ్బులు, కొన్ని లోబడుతున్నాయి, కొన్ని తిరగబడుతున్నాయి, కొంతమంది చచ్చిపోతున్నారు, కొంతమంది బతుకుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఊరిలో డాక్టర్ ఉన్నాడంటే ఉన్నాడు, వైద్యం ఉందా అంటే ఉంది. ఇంత గ్యారంటీగా బ్రతుకుతామంటే తెలియట్లేదు. అర్థమైందా? డాక్టర్ ఉన్నాడు ఊర్లో అంటే ఉన్నాడు, వైద్యం జరుగుతుందంటే జరుగుతుంది. ఇంతకీ అందరు బ్రతుకుతున్నారంటే బ్రతకట్లేదు. పోనీ అందరు చచ్చిపోతున్నారంటే అందరూ చచ్చిపోవట్లేదు. ఇలాంటి పరిస్థితి ఉందన్నమాట. అయితే అనుకోకుండా ఆ ఊరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎంబీబీఎస్ చదివాడు, అందులో స్పెషలైజేషన్ చేశాడు. ఆయన ఫారిన్లో పనిచేశాడు. ఆయన ఇప్పటికీ ఒక 100 ఆపరేషన్లు చేశాడు. 100 ఆపరేషన్లు సక్సెస్. ఆయన అటెంప్ట్ చేసిన ప్రతి ఆపరేషన్ ఏంటంటే, లేదండి ఇక ఈ వ్యక్తి బ్రతకడు అన్నటువంటి కేసులే టేకప్ చేశాడు ఆయన. అందరు డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత ఇక ఈయన బ్రతకడు అనుకున్న తర్వాత ఈయన దగ్గరికి వచ్చిన కేసులు అవి 100 కేసులు. కానీ బ్రతకడు అన్నటువంటి కేసుల్ని 100ని అవుట్స్టాండింగ్గా పర్ఫామ్ చేశాడు, అద్భుతంగా బ్రతికించాడు. ప్రతి ఆపరేషన్ ఒక అద్భుతం. ఆయన చేయబడితే చాలు ఇక చచ్చిపోయినాడు కూడా తిరిగి లేవాల్సింది. అలాంటి ఒక డాక్టర్ ఆ ఊరికి వచ్చాడు. ఆయన కూడా సేవ చేద్దామని ఆ ఊరికి వచ్చాడు, ఆ మారుమూల ప్రాంతానికి వచ్చాడు. అన్నీ వదిలిపెట్టేసి ఆ పెద్ద టౌన్ని, ఫేమ్ని, నేమ్ని అంతా వదిలిపెట్టేసి ఆ ఊరికి వచ్చాడు. ఇప్పుడు అనుకోకుండా ఒకరోజు మీకు ఏదో గుండె నొప్పి అనిపించింది, ఏదో గుండెల్లో తేడాగా గుండె లయ తప్పింది, చనిపోతానేమో అని బాధ అనిపించింది. ఇప్పుడు ఇద్దరున్నారు మీ ఎదురుగా. చిన్నప్పటి నుంచి మాత్రలు వేసి ఇంజెక్షన్ వేసినటువంటి డాక్టర్ అదే ఊరిలో ఉన్నాడు. చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర మనం మాత్రలు వేసుకున్నాం, ట్యాబ్లెట్లు వేసుకున్నాం, ఆయన అన్నీ చూశాడు. డాక్టర్ అంటే ఆయన మనకు తెలిసిందే. ఈయన ముక్కు మొహ తెలియదు, కొత్తగా వచ్చాడు, నిన్న సాయంకాలం వచ్చాడు అంతే. కానీ ఈయన గురించి మనకు తెలుసు, ఈయన చాలా పర్ఫెక్ట్. అసలు ఆయన దగ్గరికి వెళ్తే ఇక తిరుగులేదు. ఈయన దగ్గరికి వెళ్ళినా సరే ఛాన్సెస్ ఉన్నాయి, 50-50 ఉంది. బ్రతకొచ్చు, చనిపోవచ్చు అనే ఛాన్స్ ఉంది ఇక్కడ. కానీ మీకు గుండె నొప్పి ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏ డాక్టర్ని చూజ్ చేసుకుంటారు చెప్పండి? అంటే పాత డాక్టర్ని వదిలిపెట్టేస్తారా? ఆ చిన్నప్పటి నుంచి చేసిన వైద్యం అంతా పనికిరాదా? ఎవరో ముక్కు మొహ తెలియని వ్యక్తి కొత్తగా వస్తే ఇమ్మీడియట్గా ఈయన దగ్గరికి వెళ్తున్నారు అంటే ఈయనకు మీరు ద్రోహం చేస్తున్నారా? ఎగ్జాక్ట్గా హెబ్రీయులు రాసిన పత్రికలో జరుగుతున్నది ఇదే. ఏంటంటే యేసుప్రభు నమ్ముకున్నారు హెబ్రీయులు, అంటే ఇశ్రాయేలీలు. నమ్ముకున్న కొద్ది కాలం బాగానే జరిగింది. తర్వాత కొంతమంది వచ్చారు, వచ్చి ఏం చెప్పారు అంటే, అసలు యేసుప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు, కానీ ధర్మశాస్త్రం ఎప్పటి నుంచి ఉంది? దేవదూతల ప్రత్యక్షత ఎప్పటి నుంచి ఉంది మనకి? మోషే ఎప్పటి వాడు, ప్రధాన యాజకుడు అహరోను ఎప్పటి వాడు, ప్రవక్తలు ఎప్పటి వాళ్ళు,
లేకపోతే అబ్రహాం ఎప్పటి వాడు, ఎప్పటి నుంచి మనం భక్తిలో ఉన్నాం, యుధమతలో ఉన్నాం. ఇన్ని ఆధిక్యతలను వదిలిపెట్టి, ఇన్ని వాగ్దానాలు వదిలిపెట్టి, ఇంతమంది ప్రవక్తలను వదిలిపెట్టి, ఇంతమంది దేవదూతలను వదిలిపెట్టి, ఇంత ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టి, ఇంత మోషను వదిలిపెట్టి, అహరోను వదిలిపెట్టి, నిన్న కాక మొన్న వచ్చిన ఆ యేసు ప్రభు అనే దగ్గరికి అందరూ పరిగెత్తిపోతున్నారే. కాదు, యేసు ప్రభువులో రక్షణ ఉందంటున్నారు కదా, ఆ రక్షణ మేము ఇక్కడ చూపెడతామనండి, దేవదూతలు చూపెడతాం. ఆ రక్షణ మేము ధర్మశాస్త్రంలో చూపెడతాం. ఆ యేసు ప్రభు ఇచ్చేది మేము ఇక్కడ చూపెడతామని వాళ్ళకి బోధించేటప్పటికీ వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి కదా. ఒరే చచ్చినా బ్రతికినా సరే చిన్నప్పటి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళారా అని అంటే 2 ఆలోచనలు పడిపోతాం. అవును కదా, చిన్నప్పటి నుంచి ఆయన నన్ను చూశాడు, ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్తే ఆయన మనం హర్ట్ చేసిన వాళ్ళు అవుతాం కదా అనేటువంటి అది వస్తుంది లోపల నుంచి. దాన్ని దాటి ఏమైనా పర్లేదు, నాకు ప్రాణం ముఖ్యం, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలంటే ఈ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆ వ్యక్తిని తర్వాత ఆలోచిద్దామని రావాలి అంటే చాలా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలా ఆయన హాస్పిటల్ దాటి ఇలా వెళ్తున్నప్పుడు ఆయన కూడా అలా చూసినప్పుడు ఆ చూపును తప్పించుకోవాలంటే కష్టమైపోతుంది. ఏంటో నన్ను దాటిపోతున్నావా అని చూస్తే నిజంగా కష్టమైపోతుంది. ఎందుకంటే గతంలో ట్రీట్ చేశాడు ఆయన, గతంలో మనకు ఆరోగ్యం బలం ట్రీట్ చేశాడు ఆయన. ఆయన దాటి ఇంకో కొత్త హాస్పిటల్కి ఎంటర్ కావాలి అంటే ఆ కొత్త వ్యక్తి దగ్గరికి ఆ ఊరోళ్ళంతా నిందిస్తారు. ఏం చేస్తున్నారో అర్థమవుతుందో మీకు ఇంతకీ? ఈరోజు కొత్త వ్యక్తి వస్తే ఈ డాక్టర్ మీకు పనికి రాకుండా పోయాడని ఊరంతా ఒకలాంటి చూపుతో చూస్తారు, ఆ డాక్టర్ కూడా ఒకలాంటి చూపుతో చూస్తాడు, ఏరన్నా వైద్యం పనికిరాలేదా అని. కానీ ఇక్కడ ప్రాణం నిలవబడుతుందని గ్యారెంటీ లేదు. వచ్చినటువంటి సమస్య చాలా పెద్దది. ఈయనకు తెలియదు పాపం, డిగ్రీ చదవలేదు, ఈయన ప్రాక్టీస్ చేయలేదు, కొద్ది మందులు ఏదో నేర్చుకున్నారు, కొన్ని టాబ్లెట్ ఏదో నేర్చుకున్నాడు, ఇంజెక్షన్ ఏదో వేయడం నేర్చుకున్నాడు, అలా ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కానీ ఈయన దగ్గర వెళ్తే ఖచ్చితంగా బాగవుతాం అనేటువంటి నమ్మకం ఉంది. అలాంటప్పుడు ఈ ఎమోషన్స్ అన్నింటిని దాటుకొని ఈ అభిప్రాయాలన్నింటినీ పక్కన పెట్టి ఈయన దగ్గరికి రావాలంటే చాలా సాక్రిఫైస్ చేయాలి కదా. అలాగే యేసు ప్రభుని ఆయన వీళ్ళు నమ్ముకొని కొద్దికాలం బాగానే ఉన్నారు, చాలా ఎదుర్కొన్నారు కూడా ఆయన కోసం. అయితే ఒక టీచింగ్ వచ్చింది, ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నారు? మీరు యేసు ప్రభు నమ్ముతున్నారు అంటే ఇంతవరకు వచ్చిన దేవదూతల ప్రత్యక్షతని మీరు కాదంటున్నారు, ఇంతవరకు ఉన్న ధర్మశాస్త్ర అధికారాన్ని మీరు కాదంటున్నారు, ఇంతవరకున్న ప్రవక్తలు మీరు కాదంటున్నారు, ఇంతవరకున్న అబ్రహామును కాదంటున్నారు, లేకపోతే మోషేను కాదంటున్నారు, అహరోను కాదంటున్నారు, మన ప్రత్యక్ష గుడారాన్ని కాదంటున్నారు, మన బలి వ్యవస్థను కాదంటున్నారు. ఇంత తొందరగా ఆ యేసు దగ్గరికి వెళ్ళి ఇంత వేల సంవత్సరాల సంప్రదాయాన్ని, వేల సంవత్సరాల వారసత్వాన్ని ఎలా కాదంటున్నారు మీరు అనగానే ఒక్కసారి లోబడిపోయారు. అవును కదా అని మరలా ధర్మశాస్త్రం వైపు వెళ్ళి ఆ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి ఆ రక్షణ ఏదైతే ఉందో దాంట్లో నుంచి రక్షణ పొందేటట్టుగా క్రీస్తుని పక్కన పెట్టి, అలా ఈ కొత్త డాక్టర్ని పక్కన పెట్టేసి పాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరే ప్రయత్నాలు చేస్తున్నాం ఇక్కడ ప్రస్తుతం అనేటట్టుగా, అలా వెళ్తున్న వాళ్ళని, పాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్న వాళ్ళని కొత్త డాక్టర్ దగ్గరికి వచ్చారు, మెట్లు ఎక్కారు, ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు, ఒకరోజు ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు, కొద్ది రోజులు బాగానే ఉంది, మరలా ఆయన రమ్మని అపాయింట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకుండా అలా మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్తున్నటువంటి వాళ్ళని నిలవబడి, అపోస్తలుడైన పౌలు నిలవబడి, కాదు ఇక్కడ ఎమోషన్స్ పనికిరావు, పాత జ్ఞాపకాలు పనికిరావు, మన నమ్మకాలు పనికిరావు, ఇక్కడ కరెక్ట్గా వైద్యం చేసేది ఈయనే అని ఈయన గొప్పతనాన్ని, ఈయన ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ పాత డాక్టరు అసంపూర్ణమైన వ్యక్తి, మీ ప్రాణం నిలబడాలంటే ఇక్కడికి రావాల్సిందే అని ఆ మధ్యలో నిలబడి వాళ్ళకి ఈ కొత్త డాక్టర్కి సంబంధించినటువంటి గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇది హెబ్రీలు రాసిన పత్రిక అంటారు దీన్ని. అలా ప్రారంభించి యేసు ప్రభు ఆయన కుమారుడు అంటూ, ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అంటూ, ఆయన మోషే కంటే గొప్పవాడు అంటూ, అహరోను కంటే గొప్పవాడు అంటూ, ఏవైతే పాత ధర్మశాస్త్రంలో ఉండేటువంటి గొప్పతనాలన్నింటికంటే గొప్పవాడు అంటూ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇప్పుడు 6వ అధ్యాయము 19వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది. ఏ నిరీక్షణ? ఈ నిరీక్షణ అన్నాడు. ఇంతకీ ఏ నిరీక్షణ అంటే 9వ వచనం, అయితే ప్రియులారా మేము ఎలాగూ చెప్పుచున్నను
మీరు ఇంతకంటే మంచిది రక్షణకరమైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముతున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఓ హెబ్రీయులారా, ఇప్పుడు మీరు మరలా ధర్మశాస్త్రం కిందకి వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అంత మాత్రం చేత దేవుడు మిమ్మల్ని మరిచిపోతాడు అని కాదు. ఎందుకంటే మీరు గతంలో ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ప్రభువు మర్చిపోడు. ఇప్పుడు మీరు తప్పటడుగు వేశారు, ఇప్పుడు మీరు వెనకడుగు వేశారు. కానీ ఇప్పుడు వెనకడుగు వేశారని ముందు చేసిన అన్నిటినీ ప్రభువు కొట్టివేయడు. వాటిని మనసులో పెట్టుకొని మీ ప్రేమ ఏంటో తెలిసినటువంటి దేవుడు మరలా మీకు ఇంకొక అవకాశం ఇస్తాడు. అంటూ మీరు మందులు కాక విశ్వాసము చేతును ఓర్పు చేతును. మీకు ఇప్పుడు విశ్వాసం కావాలి, ప్రభువు మరలా మమ్మల్ని చేర్చుకుంటాడని. ఎప్పుడు చేర్చుకుంటాడు అలా కనిపించట్లేదంటే ఓర్పు కూడా కావాలి, విశ్వాసం కావాలి, ఓర్పు కావాలి. అలా విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనబరిచిన ఆసక్తిని తొదమట్టుకు కనబరచవాలని అపేక్షించుతున్నాము. ఇంతవరకు మీరు ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో ఇదే నిరీక్షణ మరలా కొనసాగించండి. ఈసారి మీకు విశ్వాసం కావాల్సి వస్తుంది, ఓర్పు కావాల్సి వస్తుంది. వెంటనే కనిపించదు, మీ నిరీక్షణకు ప్రతిఫలం కనిపించదు అంటూ చెబుతున్నాడు అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్పాడు. ఎవరైతే విశ్వాసం చేత ఓర్పు చేత వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో వారి కండిషన్లు చెప్పాడు. అబ్రహాం గురించి వాళ్ళ గురించి చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరవలే ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది అంటున్నాడు. ఏ నిరీక్షణ? మరలా క్రీస్తులో మనకి రక్షణ ఉంది, మనం వెనక్కి వెళ్ళామని ప్రభువు తోసివేయడు అని చెబుతూ, ఈ నిరీక్షణ నిశ్చలం స్థిరం. ఎంత నిశ్చలం ఎంత స్థిరం అంటే, మన ఆత్మకు లంగరు వలె ఉండి తెరలోపల ప్రవేశించుతున్నది. లంగరు వేస్తే ఓడ ఎంత స్థిరంగా ఉంటుందో, ఎంత నిశ్చలంగా ఉంటుందో అంత నిశ్చలం, అంత స్థిరం. అయితే ఈ లంగరు తెరలోపల ప్రవేశించుతున్నది. ఈ లంగర్ని ఏమన్నాడు అంటే, తెరలోపల లంగర్ ఎలా ప్రవేశిస్తుంది? లంగర్ అంటే తెలుసా? యాంకర్ అంటారు చూసారా, అది. ఇక్కడ లంగర్ అన్నాడు. ఆ లంగర్ని ఇక్కడ తెరలోపల ప్రవేశిస్తుంది అని, తెరలోపల ప్రవేశించేది ప్రధాన యాజకుడు. లంగరు లాంటి స్థిరమైనటువంటి మన విశ్వాసం, మన భక్తి, మన జీవితం అనేది పడవ లాంటిది. ఎటు అలొస్తే అటు కదులుతుంది. ఎంత పెద్ద షిప్ కానీ లేదు, దాని చుక్కాని ఉండేలో లోపల ఇబ్బంది ఏమీ లేదు. ఎంత టెక్నీషియన్ అయినా ఉండేవు, కొంచెం ఎవరు పాటుకున్నాం అనుకో, పెద్దలు వస్తే అటు వెళ్ళిపోతుంది అంతే. లోపల నడిపే వాళ్ళు లేరా? ఉన్నారు. లోపల చుక్కాని లేదా? ఉంది. లోపల టెక్నాలజీ లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ అది సముద్రంలో ఉంది కాబట్టి ఆ సముద్రంలో అలా ఎటువైపు వస్తే అటువైపు వెళ్ళాల్సిందే అది. కానీ అలాంటిది అస్థిరమైనటువంటి పడవ, నావ స్థిరంగా ఉండాలి అంటే దానికి ఒక లంగరు ఉండాలి. ఆ లంగరు ఒడ్డును పట్టుకొని గట్టిగా ఉంటే ఎన్ని అలలు రానివ్వు, ఎన్ని తుఫాను రానివ్వు, అక్కడే ఉంటుంది అది. కాబట్టి మనం క్రీస్తు అనేటువంటి మన పక్షాన తెరలోపల ప్రవేశించిన లంగరుతో గనక మనం అంటు కట్టబడి ఉంటే, దానికి తగులుకొని ఉంటే యేసు ప్రభుకి, మన నిరీక్షణ నిశ్చలం, మన నిరీక్షణ స్థిరం. మరలా ప్రభు మమ్మల్ని చేర్చుకుంటాడా అనే సందేహం అక్కర్లేదు. ఎందుకంటే మనం నమ్ముతున్నది మనల్ని కాదు, ఓడలాంటి మనల్ని కాదు, లంగరు లాంటి స్థిరమైనటువంటి మన పక్షాన తెరలో ప్రవేశించినటువంటి యేసు ప్రభువుని అతుక్కొని ఉన్నాం కాబట్టి మనం స్థిరం, నిశ్చలం అని చెప్తున్నాడు. చెప్పి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, తెరలోపల ప్రవేశించుతున్నది అనగానే మనకు ప్రధాన యాజకుడు గుర్తొస్తాడు. ఆ ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గుర్తొస్తాడు. ఇప్పుడు అహరోను గుర్తొస్తాడని కాదు నేను మాట్లాడుతుంది అహరోను లాంటి ప్రధాన యాజకుని గురించి కాదు. ఏ ప్రధాన యాజకుని అంటే, అహరోను కంటే ముందు ఉన్నటువంటి, అహరోను కంటే గొప్పవాడైన ప్రధాన యాజకుడనే ఆయనతో లంగరు వేయబడ్డాం మనం అంటూ 20వ వచనం, నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షంలో ప్రవేశించను. ఎందుకంటే వీళ్ళకి అహరోను తెలుసు, హెబ్రీయులకు తెలిసింది ఎవరు? అహరోను తెలుసు. ఆ అరణ్యంలో, ప్రత్యక్ష గుడారంలో సేవ ప్రారంభించినప్పటి నుంచి ప్రధాన యాజకుడు అహరోను కానీ, ఆయన కొడుకులు కానీ, వాళ్ళ కొడుకులు కానీ ఇలా వీళ్ళే తెలుసు తప్ప, ఈ అన్న కయప వీళ్ళే తెలుసు తప్ప, ఇంతకంటే శ్రేష్టమైన ఒక ప్రధాన యాజకత్వం ఉంది లేఖనాల్లో అనే విషయం
వీళ్ళు మర్చిపోయారు పాపం ఈ ప్రధాన యాజకులను చూసి చూసి చూసి. ఇప్పుడు పౌలు ఏం చేస్తున్నాడంటే, నేను మాట్లాడుతున్న ప్రధాన యాజకుడు ఎవరు అంటే అహరోను కంటే ముందున్నవాడు, అహరోను కంటే శ్రేష్ఠుడు అంటూ ఒక వ్యక్తిని పట్టుకున్నాడు వెళ్ళి. వాస్తవానికి ప్రధాన యాజకత్వం వచ్చింది ఎప్పుడు? లేవీ కాండంలో వచ్చింది అది. కానీ ఈయన ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడు? ఆది కాండం 14వ అధ్యాయం 18వ వచనం నుంచి రాయబడినటువంటి ఒక లేఖన భాగాన్ని తీసుకొని, అక్కడ ఉన్నది ఒక మనిషి. అయితే ఆయనలో కొన్ని లక్షణాలు మిస్టీరియస్గా కనపడతాయి. కొన్ని లక్షణాలు మిస్టీరియస్గా కనపడతాయి. ఇది మీకు అర్థం కాదని చెప్తాను. ఉదాహరణకి మీరు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా అప్పు ఉంది నాయన, 10 లక్షల అప్పు ఉంది, ఈరోజు రాత్రి నువ్వు సాయం చేయకపోతే మేమంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలి. ఇలాంటి ప్రార్థన చేయకండి. జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. దయచేసి ఇలాంటి ప్రార్థన చేయకండి, మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఇదంతా. సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలనైనా అవమానం ఎక్కువైపోయింది, ఎలాగైనా సరే ఈరోజు రాత్రి నీవు సహాయం చేయాల్సిందే అని ప్రార్థన చేశాం. ప్రార్థన చేసిన తర్వాత పడుకున్నాం. ఈలోపు ఎవరో తలుపు తట్టినట్టు అయింది. 1 గంటకి తలుపు తెరిచి చూస్తే ఎవరో ఒక ఆయన, ఏమంటే ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చి 10 లక్షలు డబ్బు ఇవ్వాలని, లేకపోతే ఏమంటే మీకు పలానా లాటరీ తగిలింది, లేకపోతే మీకు పలానా స్కీమ్ వచ్చింది, ఇదిగో 10 లక్షలు అని ఇచ్చి మనం కాస్త ఆగండి టీ పెట్టుకొని వస్తా అని వెళ్ళేటప్పటికి ఆయన వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి లేకుండా. అంత ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వెతికే ఆయన కనిపించలేదు. ఆవిడ వెంటనే వెతుకుతాము, కాసేపటికి మొత్తానికి 10 లక్షలు వచ్చింది కాబట్టి దీని మీద మనసు పెట్టుకుంటాం, దీన్ని కట్టేస్తాం, మరుసటి రోజుకి ఒక నిర్ణయానికి వస్తాం. ఎందుకు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి? ఎందుకంటే ఆ వ్యక్తి లేడు, మనతో ముచ్చటించలేదు, తనను గురించిన డీటెయిల్స్ ఏమి చెప్పలేదు ఆయన. జస్ట్ ఆ టైంకి వచ్చాడు, మనకేదో ఇచ్చాడు, మన కష్టాల నుంచి బయట వేశాడు, మరలా కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇంతకు వచ్చింది ఎవరు? దేవుడా మనిషి అంటే మనిషే. మనం చూసాం, ప్రత్యక్షంగా చూసాం, మనిషే. కాకపోతే ఆయన పూర్వపరాలు చెప్పకుండా అలా కనిపించాడు, అవసరం అయిపోయింది, మళ్ళీ డిసప్పేర్ అయిపోయాడు, కనపడకుండా వెళ్ళిపోయాడు. అంటే కళ్ళెదురుగా మాయమయ్యాడు అర్థం కాదు, వెళ్ళిపోయాడు. ఆ శబ్దం వినిపించింది, పిలుస్తూ ఉండగానే కనపడకుండా వెళ్ళిపోయాడు, అలా బుర్రుని వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు ఆలోచిస్తాం, ఆ తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం, బహుశా దేవుడు ఏమైనా అలా వచ్చి ఇచ్చిపోయాడేమో అని. వచ్చింది దేవుడు కాదు, వచ్చింది మనిషే. కానీ ఆ మనిషి స్వీకరించినట్టుగా మన దగ్గర నుంచి తిరిగి ఏమైనా స్వీకరించకుండా, మనతో ముచ్చటించకుండా, తన అడ్రస్ చెప్పకుండా, పూర్వపరాలు ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు కాబట్టి మనిషే. కానీ దేవుడు ఏమైనా ఆ రూపంలో వచ్చి ఇచ్చాడా, సాయం చేశాడా అనేటువంటి ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఇది ఎప్పటికీ తీరదు. ఎందుకు తీరదు? ఎప్పటికీ ఆ వ్యక్తి గురించి మనకు తెలియదు. ఒకవేళ తర్వాత ఎప్పుడైనా ఆ వ్యక్తి బజార్లో కనిపించి అప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి పూర్వపరాలు చెప్పాడుకో, అప్పుడు క్లారిటీ వస్తుంది, లేదు దేవుడు పంపించిన మనిషి ఈ వ్యక్తి అని. ఒకవేళ ఎప్పటికీ కనిపించలేదని ఆ వ్యక్తి, ఆ ప్రశ్న అలాగే ఉండిపోతుంది. ఎవరికైనా చెప్తే ఏమని అనుకుంటారు, కానీ దేవుడే ఆ రూపంలో వచ్చి ఉంటాడు అనే ఫీలింగ్లో ఉండిపోతాం. అవునంటారా కాదంటారా? రైట్. ఇప్పుడు అబ్రహాం సందర్భంలో ఒక మనిషి కనిపించాడు ఒక సందర్భంలో. అయితే ఆయన బిహేవ్ చేసిన విధానం అనేది ఎలా ఉందంటే చాలా ప్రశ్నలకి తావు ఇచ్చేటట్టుగా ఉంది. ఆ వ్యక్తిని విపరీతంగా మనం ఊహించుకునే దానికి అవకాశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఎవరు ఆయన అంటే ఆయన పేరు మెల్కీసెదెకు. ఇంతకు ఆయన ఎందుకు అనుమానాస్పదంగా కనపడుతున్నాడు? అనుమానాస్పదంగా అంటే నెగిటివ్గా కాదు, పాజిటివ్గా, ఒక మానవాతీతుడుగా కనిపించేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ మానవాతీతుడుగా కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అపోస్తలుడైన పౌలు వెళ్ళి, ఇప్పుడు యేసు ప్రభు ఎవరు? ఇంతకీ నరుడిగా వచ్చాడు లోకానికి. దేవుడు అక్కడే, దేవునికి మనుషులకి మధ్యవర్తి అక్కడే. ఆయన క్రీస్తు యేసును నరుడు. యేసు ప్రభు రక్తమాంసాల్లో ఉన్నాడు. ఆయన తిన్నాడు, త్రాగాడు, నిద్రపోయాడు, అలసిపోయాడు, కనిపించాడు ఆయన. కానీ ఇంతకు మనిషేనా ఆయన? పూర్తిగా మనిషేనా? కాదు. మళ్ళీ ఆయన దేవుడు. కానీ కంప్లీట్గా దేవుడు అందామా? లేదు, మనిషిగా కనిపించాడు. కాబట్టి ఇలాంటి ఒక మిస్టీరియస్ పర్సను ఇప్పుడు యేసుని మనిషి అన్నాం అనుకో, పూర్తిగా అన్యాయం జరిగిపోతుంది. లేదు, పూర్తిగా ఆయన దేవుడు అండి, ఆయన మనిషి ఏంటి అన్నాం అనుకో, అన్యాయం జరిగిపోతుంది. ఈ ఇద్దరిని కంబైన్ చేసామనుకో, ఆ కాంబినేషన్ మనకు అర్థం కాదు. చిక్కు అర్థమవుతుందా? ఆయన పూర్తిగా మనిషి అనేస్తే అసలు క్రీస్తుని మనం పక్కన పెట్టేస్తున్నాం. లేదా ఆయన పూర్తిగా దేవుడు అండి, ఆయన మనిషి ఏంటి అన్నాం అనుకో, క్రీస్తు మనకు అర్థం కాలేదు.
ఈ రెండు కాంబినేషన్ మిక్స్ చేసామనుకో మనకు అర్థం కాదు. జస్ట్ ఊహల్లో ఊహించుకోవడం తప్ప ఇంతకు ఆ కాంబినేషన్ ఎలాగ ఉంటుందన్న మనకు తెలియదు. అందుకని చాలామంది డిబేట్లు చేస్తున్నారు ఈరోజు యేసు ప్రభు మీద అర్థం కాక. ఇప్పుడు ఇలాంటి ఒక మిస్టీరియస్ పర్సన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అహరోన్తో కంపేర్ చేశాడు అనుకో, న్యాయం జరగదు. ఎందుకని అహరోన్ మిస్టీరియస్ పర్సన్ కాదు. వాళ్ళ నాన్న ఎవరో తెలుసు, వాళ్ళ మమ్మీ ఎవరో తెలుసు, ఆయన ఎక్కడ పుట్టాడు తెలుసు, ఎక్కడ చచ్చిపోయాడు తెలుసు, ఆయన ఏం చేశాడు అన్నీ తెలుసు మనకి. కాబట్టి క్రీస్తుని ఆయనతో పోలిస్తే అన్యాయం జరిగిపోతుంది. లేదా మోషతో పోలుద్దామా, మ్యాచ్ అవ్వడు. మరి ఎవరితో పోల్చాలి ఆయన్ని? ఇలాంటి ప్రధాన యాజకుడు కాకుండా ఒక మిస్టీరియస్ ప్రధాన యాజకుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఆయన పేరు మెల్కీసెదెకు. ఇప్పుడు ఆయన తొంగి చూస్తే ఆయనలో ఎన్ని అనుమానాలు తావిస్తుందో, ఇంతకు ఆయన మనిషా లేదా దేవుడా అనేటువంటి ప్రశ్నలు వస్తాయో మనకి. ఒకసారి చదివి ఇక్కడికి వద్దాం. ఓకే, వెరీ గుడ్, చదవండి, మీరే చదవండి, నాకు ఇది మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. అతడు అంటే అబ్రహాం, అతడు కదొర్లయోమెరును అతనితో కూడా ఉన్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొన్నట్టుకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. ఇక్కడ అబ్రహామును గురించి, అబ్రహామును ఎదుర్కొనడానికి వస్తున్నటువంటి సొదొమ రాజు గురించి చెప్పబడింది. ఓకే, ఇప్పుడు నెరేషన్ ఎలా జరగాలి? సొదొమ రాజు వచ్చి ఏం చెప్పాడు అబ్రహాముతో, అబ్రహాం సొదొమ రాజుతో ఏం చెప్పాడు, ఈ విషయం జరగాలి. నెక్స్ట్ వచ్చిన అదే రావాలి కదా. అర్థమైంది నా పాయింట్? సొదొమ రాజు అబ్రహాంతో ఏమన్నాడు, అబ్రహాం సొదొమ రాజుతో ఏమన్నాడు అనేటట్టుగా నెక్స్ట్ నెరేషన్ 18వ వచనం రావాలి. కానీ ఏం జరుగుతుంది చూడండి. మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు, మళ్ళీ ఈయన ఎవరు? అక్కడ ఆపేశాడు, నెరేషన్ ఆపేశాడు. అర్జెంటుగా పట్టుకొచ్చి ఈయన ఇరికించాడు. అకస్మాత్తుగా ఆయన ప్రత్యక్షం అయ్యేటప్పటికి మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చెను, అతడు సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు. అసలు ఈయన ఎందుకు వస్తున్నాడు సీన్లోకి? ఈయన రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు తీస్తున్నాడు అబ్రహాముకి? ఈయనకు అబ్రహాము సంబంధం ఏంటి? పైగా ఈయన ఎవరంట? అతడు సర్వోన్నతుడుకు దేవునికి యాజకుడు. అసలు యాజకులు ఎక్కడున్నారు? అంతకుముందు మనం చూస్తే దేవుడు అబ్రహాముని కదా పిలిచింది, అబ్రహాం కదా ఆ పిలుపుకు లోబడింది. భూమి మీద ఉన్న నీతిమంతుడు ఆయనే కదా, ఆయన కుటుంబమే కదా. మరలా ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన నీతిమంతుడు మాత్రమే కాదంట, ఏకంగా సర్వోన్నతుడైన దేవుడికి యాజకుడు అంట. ఇప్పుడు అబ్రహాం మనం చూస్తే ఆయన పిలిచినప్పుడు విశ్వాసానికి లోబడ్డాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వచ్చేసాడు. అబ్బో భలే ఉంటుంది ఆ స్టోరీ. కానీ వచ్చిన తర్వాత ఏం చేశాడు? అక్కడి నుంచి బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళాడు, అక్కడ అబద్ధాలు చెప్పాడు, నానా హంగామా చేశాడు. ఇలా అప్ అండ్ డౌన్ కనపడుతుంటాయి అబ్రహాం జీవితంలో. ఈ నీతిమంతుడే అప్ అండ్ డౌన్లో ఉన్నాడు ఏంట్రా అని నిరుత్సాహపడుతున్న టైంలో ఒక ఆయన కనిపించాడు. మరి ఈయనెప్పుడు దేవుడు పిలిచాడు? ఈయనెప్పుడు ఆ పిలుపుకు లోపడ్డాడు? అసలు ఈయన కింద పడ్డం లేవడం కాదు, కింద పడుతూ లేస్తున్న వాళ్ళకి యాజకత్వం చేస్తున్నాడంటే ఈయన డాక్టర్. ఈయన యాజకుడు అంటే డాక్టర్ ఎవరికి? పాపులకి. డాక్టర్ ఫిజికల్గా బాడీకి ఎలాగైతే ట్రీట్మెంట్ ఇస్తాడో రోగం వచ్చినప్పుడు, అలా యాజకుడు ఎవరంటే ఎవడైనా పడ్డాడు అనుకో వాడిని లేపి, పర్లేదు లేరా, నేను దేవుని దగ్గర తీసుకుని వెళ్తా, నాతో పడరా, దేవుని దగ్గర తీసుకెళ్ళి, ప్రభువా వీడు కింద పడ్డాడు, దయచేసి వీడిని క్షమించను ఆయన అని చెప్పి ఇలా పడిపోయిన వాళ్ళని తిరిగి లేపేటువంటి డాక్టర్ యాజకుడు, ప్రధాన యాజకుడు అంటే. అసలు ఈయన ఎక్కడున్నాడు ఇంతకాలం? మనం ఇంతవరకు చదువుకున్నది అబ్రహాం చరిత్రే, కానీ ఈయన ఎక్కడున్నాడు అంతకాలం? ఈయన కదొర్లయోమెరు దగ్గరికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడంట, ఆ షావేలోయ దగ్గరికి వచ్చినప్పుడంట ఇంకొక ఆయన కనిపిస్తున్నాడు సీన్లో. ఈ సొదొమ రాజు వచ్చాడు, గొమొర్ర రాజు వచ్చాడు అంటే ఇది వేరు. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో రాజులు వస్తారు. కానీ ఇక్కడ అనుకోకుండా ఒక రాజు ప్లస్ యాజకుడు ఈయన. ఇది యూనిక్ కాంబినేషన్. ఇది ఎక్కడ లేదు. ఇది ఉంటే రాజుగానైనా ఉండాలి, లేకపోతే యాజకుడిగానైనా ఉండాలి. ఈయన ఎవర్రా అంటే యూనిక్ కాంబినేషన్. ఈయన రాజు ప్లస్ ఎవరంట? యాజకుడు. ఆ యాజకుడు ఎవరికి? ఏ మొలెకుకు, బయలుదేవతకు, అస్తరోతుకు కాదంట, ఏ కనానీయుల దేవుడికో కాదంట, ఏ విగ్రహాలకు కాదంట, సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంట. ఇది ఎక్కడిది? ఈయన ఎవరి దగ్గర బైబిల్ నేర్చుకున్నాడు? ఈయన ఎప్పుడు సేవ చేశాడు? ఎప్పుడు యాజకత్వం చేస్తున్నాడు? ఏకంగా సర్వోన్నతుడైన దేవుడికి యాజకత్వం చేసేంత ఆ ప్రత్యేకత ఈయనకి ఎక్కడిది? అసలు ఎలా పాసిబుల్ అయింది ఇది? మనం చదువుకున్నటువంటి నెరేషన్లో అబ్రహాం దేవుడు పిలిచాడు, ఆయన లోపడ్డాడు.
అప్పటికే ఒక ఆయన యాజకత్వం చేస్తున్నాడు. అది కూడా ఎవరికి? అసలైన దేవుడికి. పోనీ ఆయన యాజకుడా భక్తిగా ఉన్నాడంటే మరలా అది కూడా కాదంట, ఆయన రాజు. రాజులు భక్తిగా ఉండలేరు, పాసిబుల్ అవ్వదు. రాజులు భక్తిగా ఉండలేరు, పాసిబుల్ అవ్వదు. ఎందుకని? నిజాలు చెప్తే సింహాసనం ఉంటుందా? లేకపోతే నేను ఏ హాని చేయనంటే సింహాసనం మిగులుతుందా? అడ్డొచ్చినట్టు నరుకుంటూ పోవాలి, అవసరం తగినట్టు అబద్ధం చెప్తూ ఉండాలి, ఎత్తుకుపోయి ఎత్తేస్తూ ఉంటేనే సింహాసనం స్థిరంగా ఉంటుంది. అవునా కదా? దావీదు ఎన్ని తమాషాలు చేశాడు చూడండి మీరు. ఎందుకంటే సింహాసనాన్ని కాపాడుకోవాలంటే ఇవన్నీ చేయాలి. మరి సొలొమోను ఏకంగా 100 కొద్ది పెళ్ళిళ్ళు, ఎందుకంటే సింహాసనాన్ని కాపాడుకోవాలి. చుట్టుపక్కల రాజ్యాలతో యుద్ధం ఉండకూడదు, సమాధానం ఉండాలి. ఇలా రాజు నీతిగా ఉండడం సాధ్యం కాదు, కానీ ఈయన రాజు పైగా యాజకత్వం చేస్తాడు. అంటే ఈయన పర్ఫెక్ట్ ఉండడం కాదు, ఇంపర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు పట్టుకొచ్చి దేవుడికి పర్ఫెక్ట్ చేస్తున్నాడు అనమాట. మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ఎవరైనా అబ్రహాం తెలియకుండా ఎక్కడున్నాడు ఈయన ఎంతకాలం? అబ్రహాం స్టోరీ వస్తున్నప్పుడు అందులో ఇంక్లూడ్ కాకుండా ఎక్కడున్నాడు ఈయన? అప్పటికే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అంటే అదెలా సాధ్యమైంది? ఈయనకి అసలు సర్వోన్నతుడైన దేవుడు ఉన్నాడు ఎలా తెలిసింది? ఎప్పుడు బయలుపరుచుకున్నాడు ఆయన? అసలు ఈయన ఎప్పుడు పర్ఫెక్ట్ అయ్యాడు? ఎప్పుడు హై ప్రీస్ట్ అయ్యాడు ఈయన? ఎప్పుడైనా ప్రధాన యాజకుడు అయ్యాడు? ఇది ఇప్పుడు నీకు జరుగుతుంది. అబ్రహాం తెలియదు ఈ విషయం. మనం ఏం చూస్తున్నాం? అబ్రహాం బయలుదేరి వచ్చాడు, ఇక్కడ మమ్మల్ని దగ్గర ఆగాడు, అక్కడ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, తర్వాత అక్కడికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు, అక్కడికి వెళ్ళాడు, బలిపీఠం ప్రార్థన చేశాడు, ఇక్కడే స్టార్ట్ అయిందని మనం అనుకుంటున్నాం. కానీ అప్పటికే ఒక ఆయన బలిపీఠం కట్టేసి యాజకత్వం చేసి దేవుని చేత అంగీకరించబడి సేవ చేస్తున్నాడు. పైగా ఆయన ఎందుకు వచ్చాడంటే అక్కడికి, అబ్రహాముని చూడండి, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చాను, అతడు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. అప్పటికి యాజకత్వం చేస్తున్నాడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఈయన అబ్రహాం దగ్గరికి వచ్చి, అబ్రహాము నువ్వు నీతివంతుడివి, దేవుడు పిలిస్తే వచ్చావు, దేవుడు పిలువు లోపడ్డావు, అసలు నిన్ను చూడడం నా భాగ్యం, నా ధన్యం అని మాట్లాడకుండా అబ్రహామును బ్లెస్ చేసి అంటొచ్చి. మీకు విషయం అర్థమవుతుందా? ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఇంకో సెషన్ తర్వాత మీకు Q&A ఉంటుంది. అప్పుడు మీరు ప్రశ్నలు అడుగుతారు, నేను సమాధానం చెప్తా ఉంటాను. అలా కాకుండా ఈలోపు ఒక ఆయన వచ్చాడు అనుకో, అన్న నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడుగుతారు అన్నాను అనుకో, అప్పుడు మీరు ఆయన ఎలా చూస్తారు? మరి ఇదేంటిది, జానపాలని అందరికీ సమాధానం చెప్తాడు, జానపాలన్నీ ఈ వ్యక్తిని ప్రశ్న అడుగుతున్నా అంటే ఈయన కూడా ఇంతకీ అనుకుంటారు అనుకోరా? ఆయన సీరియస్ తీసుకోరా? ఇంతవరకు బైబిల్ ఏం చెప్తుందంటే అబ్రహాము నీతిమంతుడు అని చెప్పుకుంటూ వచ్చి ఒక్కసారిగా ఇంకొక వ్యక్తిని చూపించి ఆయన పూర్వపరాలు చెప్పకుండా ఆయన అబ్రహామును బ్లెస్ చేశాడు అన్నప్పుడు సడన్గా మన ఫోకస్ అంతా ఆయన మీద షిఫ్ట్ అయిపోయింది. ఎవరైనా ఇంతకీ? అవును కదా, ఇంతకీ ఈయనెవరు అనే ప్రశ్న వస్తుందా రాదా? అబ్రహామును బ్లెస్ చేశా అంటే ఆయనంత నీతిమంతుడై అంటాడు. ఆయనకు రొట్టె ద్రాక్షను తీసుకొచ్చాడంట. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు. వాస్తవానికి ఇలాంటి ఆశీర్వాదం మనకి సంఖ్యాకాండ 6వ అధ్యాయం చివరిలో కనపడుతుంది. ఇది ప్రధాన యాజకుడికి ఇస్తాడు. మీరు ఇశ్రాయేలుని ఆశీర్వదించాలి, మీరు ఇలా ఆశీర్వదించినప్పుడు నేను ఆశీర్వదిస్తాను అనేటువంటి ఆశీర్వాదాన్ని అక్కడ ఇచ్చాడు. సంఖ్యాకాండ 6వ అధ్యాయం చివరిలో ఉంటుంది అన్నమాట. ఒకసారి చదువుకుందాం, ఎందుకైనా మంచిది. నేను మీదట మిమ్మల్ని అడుగును, నేనే స్వయం కృషితో చూద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 23 నుంచి, మీరు ఇశ్రాయేలీలను ఈలాగు దీవించవలెను. దీవెన అనేది దేవుడిచ్చాడు అర్హత, మీరు దీవించాలి. ఎవరు దీవించాలి? 22వ వచనం, యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఈలాగు అనుము. ఎవరు దీవించాలి? దీవించే డిపార్ట్మెంట్ ఎవరిదే? అహరోను, ఆయన 2 కుమారులు. మిగతా వాళ్ళు దీవించవచ్చా? దీవిస్తే ఏమవుతుంది? చేతులు 2 కట్ చేసేస్తాడు దేవుడు. ఎందుకని? అది నేను ఇచ్చింది అహరోనికి, ఆయన 2 కొడుకులకి. అహరోనికి బలి అర్పించేటువంటి హక్కు ఇచ్చాడు, దాన్ని ఉజ్జియా అర్పించాడు. ఏమైంది? కుష్ఠరోగం వచ్చింది. ఎందుకని? ఇది నీ పని కాదు, నువ్వు రాజు అయితే అయి ఉండొచ్చు కాక, ఇది నీ పని కాదు. ఓకే, అలా దేవుడు అహరోనికి, ఆయన 2 కుమారులకి ఏం పని ఇచ్చాడంట? మీరు దీవించాలి. మిగతా వాళ్ళు దీవిస్తే చెల్లదు, అది అతిక్రమణ అవుతుంది. ఎవరికి ఇచ్చిన పని వాళ్ళు చేయాలి. గెర్షోనీలు ఏం పని చేయాలి?
మెరారీలు ఏం పని చేయాలి, తహాతీలు ఏం పని చేయాలి. మార్చుకున్నారనుకో, నేను ఈ బండి మోయలేకున్నా కానీ, బండి తోలేకున్నా కానీ నేను ఆ పని చేస్తా అంటే కనుక ఏమవుతాడు, ఆన్ ది స్పాట్ పోతాడు. ఉజ్జే ఏమయ్యాడు. కాబట్టి ఎవరు ముట్టుకోవాలో వాళ్ళే ముట్టుకోవాలి, ఎవరు దాన్ని మోయాలో వాళ్ళే మోయాలి. కహాతీలతో అంటాడు, మీరు మందసాన్ని భుజాల మీద మోయాలి. ఎందుకంటే యెహోవా మీ భుజాలను కోరుకున్నాడు. మీ భాగ్యం అది. దేవుడి ఆజ్ఞల్ని, ఆయన మందసాన్ని భుజాల మీద మోసేటువంటి భాగ్యం మీది. లేదు మేము మోస్తామని గెర్షోనీలు వచ్చారనుకో ఏమైపోతారు, ఇచ్చినోడు పోతాడు, తీసుకున్నాడు పోతాడు. ఎందుకంటే ఈ డ్యూటీస్ అనేటివి మార్చుకునేవి కాదు, ఇవి ఇష్టం చేయాలి, ఇష్టం లేకుండా చేయాలి. అలా అహరోనికి ఆయన ఇద్దరు కుమారులకి దేవుడు ఏం పని చెప్పాడు, మీరు ఇశ్రాయేలీలను దీవించాలి కాదు, ఎలాగో దీవించాలి. మళ్ళీ దీవెనంటే కూడా చెప్పాడు. ఉత్తునే 500 డబ్బు ఇచ్చారని మన నోటికొచ్చిన అలా వాగకూడదు. గొరవకోడికి వెళ్తారు పాస్టర్లు, అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది 100 రూపాయలు ఇచ్చారనుకో, ఏదో చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తారు. 2 500 నోట్లు ఇచ్చారనుకో, అర్ధగంట ప్రార్థన. అవునా పాస్టర్ గారు మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అంటే 10,000 ట్రాన్స్ఫర్ చేశారు, 10,000 చూసామనుకో, దెబ్బతో గంట ప్రార్థన చేస్తాం కదా. వాళ్ళు ఏమంటారు, చివరి తరాన్ని కూడా దీవిస్తాం, ఇంకా వచ్చేవాళ్ళు కూడా దీవిస్తాం. ఎందుకంటే మనకు ఆనందం అయిపోయింది ప్రాణం. కాబట్టి ఇలా 500కి 1000 రూపాయలకు కృతిపడి బ్లెస్ చేసేటువంటిది కాదు ఇది. ఈలాగు దీవించాలి, ఇవే దీవించాలి. మీకు పాయింట్ అర్థమవుతుంది అక్కడ. ఎవరు దీవించాలి, అహరోను ఆయన ఇద్దరు కొడుకులు. మళ్ళీ మొత్తం కొడుకులు కాదు, ఇద్దరు కొడుకులే. ఆయన ప్రధాన యాజకుడు, వీళ్ళిద్దరు యాజకులు. మిగతా వాళ్ళు దీవించకూడదు. మేము కూడా ఆయన కొడుకులు అంటే కుదరదు. ఎందుకంటే ఎవరైతే అభిషేకించబడ్డారో ప్రధాన యాజకుడు లేదా యాజకులు వాళ్ళే దీవించాలి. ఏమని దీవించాలి, కడుపు నిండా తిని వాళ్ళు బాగుపెట్టారు కాబట్టి ఫుల్గా దీవించడం కాదు. ఏమని దీవించాలి, ఈలాగు దీవించాలి. ఏమని 24 వచనం, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక, యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఈ 3 చెప్పాలి. మనం కూడా బ్లెస్సింగ్ ఇస్తాం కదా, తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అంటాం కదా. ఈ 3 కాకుండా ఇంకేమైనా అన్నా అనుకో, ఈ మధ్య అంటున్నారు. ఈ 3 కాకుండా తండ్రి అయిన దేవుని ప్రేమ, తర్వాత మా అయ్యగారి కృప, మా పక్కింటి వాళ్ళ ప్రేమ అన్నాం అనుకో, ఏమవుతుంది అది. చాలా బైబిల్ విషయంలో ఏం చేస్తారు తెలుసా, తండ్రిని కుమారుడిని పక్కన ఎవరిని వేస్తారు, దేవదాసయ్య గారిని వేస్తారు. అంటే వాళ్ళ భాషలో ఏంటి, తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవదాసయ్య గారి అన్యోన్య సహవాసం. అంతేనే నేను తప్పు చెప్తున్నాను. నేను అడిగాను ఒకసారి, ఎందుకని మీరు 3 కుర్చీలు వేస్తారు, మీరు ఎప్పుడైనా బైబిల్ విషయం చర్చికి వెళ్తే, ఇప్పుడు నేను మధ్యలో నిలబడుకున్నాను ప్రసంగికుడిని, అక్కడ ప్రసంగికుడు మధ్యలో ఉన్నాడు. ఇక్కడ ఎక్కడ ఉన్నాడు తెలుసా, ఆ మూల ఉంటాడు. పెద్ద మనిషి అయితే మూల కూర్చోబెడతారు, అలా ఆ మూల ఉంటాడు అక్కడ. ఈ మధ్యలో ఏముంటుంది తెలుసా, ఒక పెద్ద పులిపీట్ ఉంటుంది, దానికి ఒక స్టెయిన్లెస్ స్టీల్తో ఒక కేజ్ బ్యారికేడ్స్ వేసి ఉంటారు, ఆ పైన 3 కుర్చీలు ఉంటాయి. అక్కడ ఎవరు ఎక్కరు. నేను అడిగాను ఆ 3 కుర్చీలు ఏంటి అంటే, ఒక దాంట్లో తండ్రి కూర్చుంటాడంట, ఒక దాంట్లో కుమారుడు, ఒక దాంట్లో పరిశుద్ధాత్మ కూర్చుంటాడంట. నేను అడిగాను ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చుంటారంటే, మా హృదయంలో చోట్లేదుగా అయ్యగారు అన్నారు వాళ్ళు. ఆయన కొంచెం చమత్కారంగా మాట్లాడాడు. ఎందుకు వాళ్ళు అక్కడ కూర్చుంటారని అడిగాను నేను. ఆయన అంటున్నాడు, మా హృదయంలో చోట్లేదు కదా, చోటుంటే ఈయన ఎందుకు వస్తాడు పైన, చోటుంటే ఈయన సమాధి మీద మట్టి ఎందుకు తింటారు కదా, చోటుంటే బైబిల్ పక్కన పెట్టి అక్కడికి ఎందుకు వెళ్తారు, చోట్లేదు కదా. అందుకని హృదయంలో చోట్లేదు కాబట్టి పులిపీట మీద 3 కుర్చీలు వేసి, ఆకాశ మహాకాశాలు పట్టదాలని దేవుడికి నీలకమల చీర 3 వేసి, కొన్ని తమాషాలు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాం కానీ భలే ఉంటాయి ఇవన్నీ. ఒకసారి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా ఛార్జ్ పెట్టుకొని పెదకాకాని అని ఉంటుంది, ఎక్కడ గుంటూరు దాటిన తర్వాత ఈ కాజా టోల్ గేట్ వచ్చే దగ్గర లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే ఆ ఫ్లైఓవర్కి పక్కన పెదకాకాని అని ఒక వస్తుంది, బైబిల్ మిషన్ అని. ఎప్పుడైనా వెళ్ళండి. అంటే ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో జస్ట్ వెళ్ళి చూడండి. ఎప్పుడైనా సరే మీరు రాజమండ్రి వెళ్ళండి, హోసన్న మినిస్ట్రీ ఉంటుంది, వెళ్ళి చూడండి.
ఏం జరుగుతుంది ఇక్కడ ఇంత క్రైస్తవ్యంలో అని? వెళ్ళండి, కల్వరి టెంపుల్ ఉంది కదా, వెళ్ళండి, చూడండి ఏం జరుగుతుంది అని. మనకు జనరల్ నాలెడ్జ్ అవసరం. ఏది మన క్రైస్తవంలో జనరల్ నాలెడ్జ్ అంటున్నది. అప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏంటన్నది మీకు. ఇంత నేను ఏం చెప్తున్నానంటే, అలా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో మనం బ్లెస్ చేస్తాం కదా, అది మార్చామనుకో అది బ్లెస్సింగ్ అవుతుంది, అప్పుడు అది ఇంకేదో అవుతుంది. అలాగే ఇక్కడ ఇవి ఇచ్చి, అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. ఇది ఉచ్చరిస్తే నేను ఆశీర్వదిస్తా అని చెప్పాడు. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది? అహరోనుకి కానీ ఆయన పిల్లలకు కానీ. అబ్రహాం చనిపోయాడు, ఇస్సాకు చనిపోయాడు, యాకోబు చనిపోయాడు, తర్వాత 400 సంవత్సరాలు 430 సంవత్సరాలు చరిత్ర నడిచిపోయింది. ఆ తర్వాత ప్రధాన యాజకుడు వస్తే అప్పుడు ఇచ్చాడు ఆశీర్వాదం అనేది. కానీ మెల్కీసెదెకు ఆయన ఎప్పుడు ఆశీర్వదిస్తున్నాడు? 19వ వచనం, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఈయనకి ఎవరు చెప్పారు ఆశీర్వదించమని? మనం పైన చదువుకుంటే కుదరదు. ఈయనకి ఎవరు చెప్పారు ఆశీర్వదించమని? అహరోనుకి ఎవరు చెప్పారంటే మనకు రాయబడింది. ఈయనకి ఎవరు చెప్పారు ఆశీర్వదించమని? ఆయన అంటున్నాడు, అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతించబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. ఆయన ఆశీర్వదించాడు. ఈయన తాను ఏదైతే తీసుకుని వచ్చాడో బంగారాన్ని, వెండిని, సంపదని, అందులో 10వ భాగాన్ని తీసి ఆయనకి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా 10వ భాగం ఇవ్వాలి కదా. కాబట్టి మనం కూడా పాస్టర్లకు ఏమి ఇవ్వాలి? 10వ భాగం ఇవ్వాలి. దయచేసి అలా తీసుకోకండి, ఇది వేరే టాపిక్, ఓకేనా? ఆ రోజుల్లో కానుక 10వ భాగం రూపంలో ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆస్తి అమ్మిచ్చినా సరే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇవ్వకపోయినా సరే పాస్టర్ గారు ఇవ్వాలి. ఇది నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ నేను టైం వేస్ట్ తెలుసుకోలేదు. ఓకే, ఈయన 10వ భాగం ఇచ్చాడు. అసలు ఈయన ఎందుకు ఇస్తున్నాడు? ఆయనకి కానుక పెద్దవాడు చిన్నవాడికి ఇస్తాడు, చిన్నవాడు పెద్దవాడికి ఇస్తాడా? చిన్నవాడు పెద్దవాడికి ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు అంటే ఆయన చేతిలోంచి ఎవరు పెద్దవాడు, ఎవరు చిన్నవాడు? మెల్కీసెదెకు పెద్దవాడు, అబ్రహాం చిన్నవాడు. అబ్రహాం ఆయన కానుక ఇచ్చా అంటే ఎవరు పెద్దవాడు, ఎవరు చిన్నవాడు? అబ్రహాం చిన్నవాడు, ఆయన పెద్దవాడు. చిన్నోని గురించి మనం చదువుకుంటూ వచ్చాం, కానీ ఆ పెద్దోడు గురించి ఏమి డీటెయిల్స్ లేవే. ఇంతకైనా ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఆయనకు రాజరికం ఎలా వచ్చింది, యాజకత్వం ఎలా వచ్చింది, ఆయన దేవుడు ఎప్పుడు పిలిచాడు, ఏం డీటెయిల్స్ లేవు. ఆల్ ఆఫ్ సడన్ కనిపించాడు. ఇకపోతే ఆయన పేరు దగ్గరకు వద్దాం. ఆయన పేరు ఏం పేరు? మెల్కీసెదెక్ అంటారు ఆయన్ని. మెల్కీ అంటే రాజు అని, జెదెక్ అంటే రైచియస్నెస్ అని, నీతి అని. ఆయన పేరేం పేరంట? నీతికి రాజు అని, నీతి రాజు అని పేరు. చూసే ఎలాగుందో. సరే, ఆయన ఇంతకు ఏ ఊర్లో ఉన్నారా అంటే షాలేము. అదే తర్వాత జెరూసలేం అయింది. జెరు అంటే ప్లేస్ లేదా సిటీ. షాలేం అంటే మనోళ్ళు అంటుంటారు కదా, షెలోమ్ అంటారు, చూసావా? షెలోమ్ అంటే శాంతి, పీస్. జెరూసలేం అంటే సిటీ ఆఫ్ పీస్, శాంతికరమైనటువంటి ప్రదేశం, శాంతితో కూడుకున్నటువంటి ప్రదేశం అని, టౌన్ అని. అంటే ఈ రెండు ఏం చెప్తున్నాయంటే, ఆయన పరిపాలనలో పట్టణం ఎలాగుందంట? చాలా పీస్గా ఉందంట. పోనీ ఆయన పేరు ఏంటంట? నీతి రాజు, నీతికి రాజు, నీతి కలిగినటువంటి రాజు అంట. ఈ రెండు ఎలా సాధ్యమయ్యే మరలా? ఈయనకి నీతికి రాజు. ఈయన పుట్టిన తర్వాత పేరు పెట్టారా, పెట్టకముందు పుట్టాడా? అసలు ఏంటి? ఎలా నీతికి రాజు అయ్యాడు? ఎలా ఆయన పరిపాలనలో అంత పీస్ఫుల్గా ఉంది ఆ పట్టణం? ప్రతిదీ ఒక మిస్టరీని క్రియేట్ చేస్తూ లేదు, దేనికి సమాధానం లేదు. ఇప్పటికీ మెల్కీసెదెకు నాన్న ఎవరంటే తెలియదు. ఆయన ఇంతకు రాజా? వాళ్ళ నాన్న రాజు కాబట్టి ఈయన రాజు అయ్యాడా? వాళ్ళ నాన్న తెలిస్తే కదా మనకు తెలిసేది. కాబట్టి ఆన్సర్ లేదు. వాళ్ళ నాన్న యాజకుడు కాబట్టి ఈయన యాజకుడు అయ్యాడా? అది తెలియదు, మిస్టరీ. పోనీ ఈయన దేవుడు ఎప్పుడు పిలిచాడు? మిస్టరీ. ఈయన ఎందుకు ఆశీర్వదిస్తున్నాడు? ఆధిక్యత ఎక్కడి నుంచి వచ్చింది? మిస్టరీ. ఈయనకి ఎందుకు అబ్రహాము సాగిలు పడుతున్నాడు? ఈయనకి ఎందుకు అబ్రహాము లోపడుతున్నాడు? అబ్రహాంకి ఎలా తెలిసి ఈయన అసలు ఎలా గుర్తుపట్టాడు? అసలు మిస్టరీ.
అంతకుముందు అబ్రహాంకి చాలా సందర్భాల్లో దేవదూతలు ప్రత్యక్షమవుతారు, దేవుడు ప్రత్యక్షమవుతాడు. కొంపదీసి ఈయన ఏమన్నా దేవుడా? అబ్రహాంకి ఏమన్నా ముందు తెలుసా? తెలియదు, మనకి ఎక్స్ప్లెనేషన్ లేదు అక్కడ. తర్వాత అబ్రహాం ఎందుకు అంతకుముందు ఎవరికి ఇవ్వనటువంటి దశంభాగాన్ని ఇక్కడ ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఎందుకు ఆశీర్వదించాడు? అసలు ఆయన పెద్ద, ఈయన పెద్ద, ప్రతిదీ మిస్టరీ క్రియేట్ చేసుకుంటూ పోతుంది. అసలు అబ్రహాం ఓడించి తిరిగి వస్తున్నాడని ఈయనకి ఎలా తెలుసు? సొదొమ రాజు కంటే తెలుసు, ఎందుకంటే ఆయన అదే పని మీద వస్తున్నాడు కాబట్టి. మరి ఈయనకి ఎలా తెలుసు? ఈయన యుద్ధానికి పోయింది ఎలా తెలుసు? యుద్ధంలో గెలిచి తిరిగి వస్తున్నది ఎలా తెలుసు ఈయనకి? ఈయన డిపార్ట్మెంట్ అది కాదే. ఏంటి మిస్టరీ? ఇలా ప్రతి ప్రశ్న మనం మెల్కీసెదెకు గురించి ఆలోచించినప్పుడు మిస్టరీ ఒక రహస్యం అలా ఉండిపోతుంది, అంతు ఎక్కని ప్రశ్న ఉండిపోతుంది. ఇప్పుడు యేసు ప్రభువుని ఆయన్ని డిస్క్రైబ్ చేయాలంటే, అర్థం చేయించాలంటే కరెక్ట్ పర్సన్ ఈయనే. అహరోను పట్టుకు ఎందుకు కరెక్ట్ పర్సన్? మనం ఏం మాట్లాడుకుంటున్నాం? యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని చెప్పాలనుకుంటున్నాడు. ఎవరు? హెబ్రీ గ్రంథకర్త. ఎందుకంటే ఈయన వదిలిపెట్టి అహరోను ప్రధాన యాజకత్వం కిందకి వెళ్తున్నారు వీళ్ళు. ఈ అహరోను కంటే గొప్పోడు యేసు ప్రభు అని చెప్పాలి అంటే అహరోను తీసుకుంటే గొప్పోడు కాదు యేసు ప్రభు. అహరోను కంటే గొప్పోడిని తీసుకుంటేనే యేసు ప్రభు గొప్పతనాన్ని అర్థం చేయించగలుగుతాడు. మరి ఎవరున్నారు అంటే ఒక ఆయన కనపడుతున్నాడు. ఆయనలో కనబడుతున్న ప్రతి మిస్టరీ యేసు ప్రభులో ఉండేటువంటి మానవాతీతమైన ప్రధాన యాజకత్వాన్ని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. అందుకు వెళ్ళాడు అక్కడికి, ఆది కాండంలోనికి హెబ్రీ గ్రంథకర్త. ఈ 7వ అధ్యాయం అంతా ఆయన గురించి మొత్తం చదివి వినిపిస్తాను. అంతా చదవడం, నేను చెప్పేది ఏముండదు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు ఎవరంటే ముందు మనకు క్లారిటీ ఉండాలి. ఎందుకు మెల్కీసెదెకు దేవుడా మనిషా? మనిషేనా? క్లారిటీనా? దేవుడు ఎందుకు కాదు ఆయన? దేవుడు ఎందుకు కాదంటే అదే ఆది కాండంలో మొత్తం 9 మంది రాజులు కనపడుతున్నారు. ఈయన కూడా షాలేము రాజు. షాలేం అన్నది ఫిజికల్గా భూమి మీద ఉండేటువంటి టౌన్, అది యెరూషలేం. దానికి రాజు అంటే దేవుడు ఏంటాడా మనిషి అంటాడా? సొదొమకు రాజు మనిషి అయినప్పుడు, గొమొర్రకు రాజు మనిషి అయినప్పుడు, ఇలా ఆ 9 ప్రాంతాలకు రాజులు మనిషి అయినప్పుడు ఈ ఒక్క పట్టణానికే దేవుడు ఎందుకు అవుతాడు రాజు? ఈయన కూడా మనిషే కాబట్టి ఫిక్స్, మెల్కీసెదెకు మనిషి. మరి ఈయన ఎందుకు తీసుకున్నాడు యేసును ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ఆయన మనిషి అయినప్పటికీ ఆయన జీవితంలో కొన్ని సందర్భాలు అనేటివి అతీతంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ మిస్టీరియస్గా కనబడుతున్న లక్షణాలను తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఇంతవరకు క్లియరా? మళ్ళీ మెల్కీసెదెకు ఎవరన్నా దేవుడా మనిషి అనకండి, ఆయన మనిషే. కాకపోతే కొన్ని లక్షణాలు ఆయనలో అతీతమైన లక్షణాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి, పూర్వపరాలు చెప్పలేదు కాబట్టి, అందులో నుంచి పట్టుకొచ్చి యేసుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఎవరైనా మనల్ని కష్టంలో ఆదుకున్నారనుకో, దేవుడిలాగా వచ్చారండి అంటాం. ఆడు దేవుడు కాదు. కానీ ఎందుకు అంటున్నాము? కష్టంలో ఆదుకునే లక్షణం అనేది దేవుడిది. కాబట్టి ఈ లక్షణాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నాం. నేను చెప్పాను కదా, ఎవరో వచ్చారు మనకు 10 లక్షలు డబ్బు ఇచ్చారు వెళ్ళిపోయారు కనబడకుండా. దేవుడు ఏమైనా వచ్చాడా అనేటువంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఆ వ్యక్తి పూర్వపరాలు మనకు తెలియదు కాబట్టి. అదే తెలిసి వచ్చి ఇచ్చుంటే ఇక దేవుడు అనే కాన్సెప్ట్ ఉండదు. దేవుడు ఆయన పంపించాడు కరెక్ట్ టయానికి అనేటువంటి ఆలోచనలో ఉంటాం. అలా మెల్కీసెదెకు జీవితంలో ఉండేటువంటి ఆ అంతు చిక్కినటువంటి సమాధానాల్లో నుంచి క్రీస్తు అతీతమైనటువంటి ప్రధాన యాజకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అహరోన్ అనేటువంటి ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తున్నటువంటి హెబ్రీలతో. అహరోన్ కంటే గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఈయన ఎందుకు వదిలిపెడుతున్నారు అని అడుగుతున్నాడు. మరలా ముందుకు వద్దాం. పాత డాక్టర్ దగ్గర నుంచి మరలా కొత్త డాక్టర్ దగ్గర తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ పర్ఫెక్ట్గా ఆపరేషన్ జరుగుతుంది, మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు అని. ఓకే, ఇప్పుడు పాత డాక్టర్ ఎవరు ఈ సందర్భంలో? అహరోన్. కొత్త డాక్టర్ ఎవరు? యేసు ప్రభు. రైట్. అహరోను కూడా చాలా సంవత్సరాలు చేశాడు పాపం, కానీ కొంతమంది పోయారు, కొంతమంది బ్రతికారు. కానీ యేసు ప్రభు ఆపరేషన్ అన్నీ సక్సెసే. ఓకే, ఎందుకంటే ఈయన తెర లోపల ప్రవేశించాడు. తెర లోపల అంటే ఏ తెర లోపల? అహరోను ప్రవేశించింది భూ సంబంధమైన తెరలో నుంచి, యేసు ప్రభు ప్రవేశించింది తన శరీరం అనే తెర ద్వారా పరలోకంలో ప్రవేశించాడు ఆయన. అమ్మో, ఎంత గొప్ప డాక్టర్ అయినా, ఎంత పర్ఫెక్ట్ డాక్టర్ అయినా. కాబట్టి
పరలోకానికి సాదృశ్యమైనటువంటి ఈ భూ సంబంధమైన దాంట్లో సేవ చేశాడు అహరోను, ఏకంగా పరలోక సంబంధమైన దాంట్లో సేవ చేశాడు యేసు ప్రభు. ఈ డాక్టరు నమ్మొచ్చు మనం. ఇక నా అనుమానానికి 0.01% కూడా తావలేదు. ఇప్పుడు చూడండి ఏం మాట్లాడుతున్నాడు. ఓకే, 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున. యేసు ప్రభు లైన్ ఏంటంట? అహరోను లైన్ కాదు, అహరోను సంతతి కాదు ఆయన. మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు, ఈయనెప్పుడు ప్రధాన యాజకుడయ్యాడు? ప్రధాన యాజకుడైన యేసు ఈయనెప్పుడయ్యాడు ప్రధాన యాజకుడు? అది ఎక్స్ప్లెయిన్ చేయడం 7వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఎందులో ప్రవేశించాడు? మన పక్షాన్ని ఎప్పుడు ప్రవేశించాడు? మనకంటే ముందు ఎప్పుడు ప్రవేశించాడు? ఇది హెబ్రీలకు వచ్చేటువంటి ప్రశ్న. అంటే యేసు ప్రధాన యాజకుడా? ఎలాగంటే అని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాడు ఆయన ప్రధాన యాజకత్వాన్ని. యేసు ఎప్పుడు తెల్లటి వస్త్రాలు ధరించి, ఎద మీద 12 రత్నాలు పొదిగించబడి, తల మీద ఒక పాగా పెట్టుకొని, దాని మీద యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి మాట రాసుకొని, ఆయన ఊరిమి తుమ్మిమి వేసుకొని, ఆ పైన నీలి రంగు ఎఫోదును ధరించుకొని, ఈ కుచ్చులు వేసుకొని అలా యాజకత్వం చేయడం ఎప్పుడు చూడలే హెబ్రీలో. కానీ అవన్నీ క్రీస్తు నెరవేర్చాడు. వాటిని చెప్తున్నాడు ఇప్పుడు. యేసు ప్రధాన యాజకుడు, శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. చూద్దాం 7వ వచనం ఎక్కడి నుంచి ప్రారంభించాడు చూద్దాం. ఇంతకీ మెల్కీసెదెకు అనగానే ఎవరు మెల్కీసెదెకు అనొచ్చు కొంతమంది, వాళ్ళకి ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తున్నాడు. ఏమని చూద్దాం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడుకు దేవునికి యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు, మెల్కీ అంటే రాజు, సెదెకు అంటే నీతికి రాజు. అతని పేరుకు మొదట నీతికి రాజు అనియు, తర్వాత సమాధానపు రాజు అనియు. ఎందుకని? షాలేం అనేది పీస్, దాన్ని పరిపాలిస్తున్నాడు కూడా సమాధానానికి రాజు. నీతికి రాజు, సమాధానానికి రాజు. సమాధానానికి రాజనియు అర్థం ఇచ్చున్నట్టి షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును. మెల్కీసెదెకు తల్లి ఉందా లేదా? మరి ఎలా పుట్టాడు? మెల్కీసెదెకు తండ్రి ఉన్నాడా? పేరేంటి? తెలీదు. సరిగ్గా ఆ మిస్టరీని తీసుకున్నాడు ఇక్కడ గ్రంథకర్త. మెల్కీసెదెకు తల్లి లేనివాడు. మరి తల్లి లేకుండా ఎలా పడతాడు? కాబట్టి తల్లి ఉండాలి. ఉంటే పేరేంటి? తెలీదు. తండ్రి లేనివాడు, తండ్రి లేకుండా ఎలా పడతాడు? ఉన్నాడు. మరి తండ్రి పేరేంటి? తెలీదు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు అని ఎందుకు అంటున్నాడు అంటే, ఆ మిస్టరీని ఎందుకు ఇక్కడ కోట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పాలి. అయినా యేసు ప్రభు యాజకుడు ఎందుకు అవుతాడండి? యాజకుడు వచ్చేది లేవి గోత్రం నుంచి అని అంటే ఇప్పుడు చెప్తున్నాడు. మెల్కీసెదెకు నాన్న తెలుసా? తెలియదు అంటే ఆయన వరుస తెలుసా? ఆయన రాజా యాజకుడు? తెలియదు కదా. మరి నాన్న ఏంటో తెలియకుండానే కుమారుడు రాజు అయ్యాడు, యాజకుడు అయ్యాడు. మరి యేసు ప్రభు యూదుడైనంత మాత్రం చేత ఆయన యాజకుడు కాదని ఎలా అంటున్నావు? యేసు ప్రభు నాన్న పేరు చెప్పు. యేసు ప్రభు నాన్న ఎవరు? యోసేపు తండ్రిగా ఎంచబడ్డాడు. లీగల్ ఫాదర్, నాట్ బయోలాజికల్ ఫాదర్. యోసేపు ఎవరు? లీగల్ ఫాదర్, నాట్ బయోలాజికల్ ఫాదర్. కాబట్టి యేసు ప్రభుకు నాన్న ఉంటే కదా, ఆయన రాజు అయితే ఈయన రాజు అవుతాడు, ఆయన యాజకుడు అయితే ఈయన యాజకుడు అవుతాడు. నాన్న లేడే. అందుకనే మరియ వంశావళిలో లేవి గోత్రాన్ని కలుపుతాడు. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను అమ్మ పేరేంటి? ఎలిజబెత్తుకి మరియమ్మకు సంబంధం ఏంటి అసలు? ఈవిడ యూదా గోత్రం అయిపోయి ఆమె లేవి గోత్రం అయిపోయి వీళ్ళిద్దరు బంధువులు ఎలా అవుతారు? గమనించారు మీరు? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియా, ఎందుకంటే వీళ్ళిద్దరు బంధువులు కాబట్టి. ఎప్పుడు బంధుత్వం కలిసింది? యూదా గోత్రానికి లేవి గోత్రానికి బంధుత్వం ఏంటి? ఉంటే స్నేహితులుగా ఉండొచ్చేమో, ఫ్రెండ్షిప్గా ఉండొచ్చేమో, కానీ బంధువులు ఎలా అవుతారంటే ఆ గోత్రంలో ఎవరో వీళ్ళకి ఇచ్చి ఉండాలి, ఈ గోత్రంలో ఎవరో వాళ్ళకి ఇచ్చి ఉండాలి, అలా బంధుత్వం కుదురుతుంది.
లేకపోతే రెండు మిక్స్ అవ్వవు. అందుకు చెప్పాడు లోకా గారు. ఆ స్టోరీని ఎందుకు పట్టుకొచ్చాడు లోకా గారు? యేసు ప్రభు వంశావళిలో లేవీలు ఉన్నారు, యూదులు ఉన్నారు. కాబట్టి రాజు వరుస వస్తుంది, యాజకుడు వరుస వస్తుంది అనేదాన్ని పట్టుకొచ్చాడు. రెండు వంశావళిని పట్టుకొచ్చాడు ఆయన. అలా పట్టుకొచ్చి చెప్పాడు. మనకు అర్థం కాలేదు కదా అక్కడ. అసలు మరియమ్మకి ఎలిజబెత్కి బంధుత్వం ఎలా వస్తుందని ఎవడు ఆలోచించడు. ఫ్లోలో వెళ్ళిపోతా ఉంటాం అలా. లోకా గారు ప్రతిదాన్ని చాలా భవిష్యత్తును మనసులో పెట్టుకొని ఆలోచించి రాశాడు ఆయన. పరిశుద్ధాత్మ రాయించాడు. అలా యేసు ప్రభు తండ్రి లేడు కదా, లేడు. కాబట్టి తండ్రి ఉంటే కదా ఆయన రాజా యాజకుడు తెలిసేది. కాబట్టి ఈయన్ను ప్రధాన యాజకుడు ఎలా అవుతాడు అని అడగాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే మెల్కీసెదెకు నాన్న ఎవరో తెలియదు కదా, తెలియదు. అంటే నాన్నతో సంబంధం లేకుండా నేరుగా కొడుకు రాజు అయ్యాడు, యాజకుడు అయ్యాడు. అలాగే యేసు ప్రభు కూడా నాన్నతో సంబంధం లేకుండా, అంతకంటే ముందు ఆ వరుస లేకుండానే నేరుగా ప్రధాన యాజకుడు కాగలడు, నేరుగా రాజు కాగలడు. ఆ మిస్టరీని పట్టుకొచ్చి అక్కడ గ్రంథకర్త మెల్కీసెదెకు నాన్న పేరు అమ్మ పేరు చెప్పలేదు కాబట్టి ఆ చెప్పని దాన్ని పట్టుకొచ్చి క్రీస్తుకు లింకు చేస్తున్నాడు. నేను సంచరిస్తూ చూస్తూ ఉంటే ఓ ఏథెన్సు వార్లారా, నాకు బలిపీఠం కనిపించింది. ఆ బలిపీఠం ఏం రాయబడింది? తెలియబడని దేవునికి అని రాయబడింది. ఇంతగా తెలియబడని దేవుడు యెహోవానేనా? కాదు. వీళ్ళెవరినో ఊహించుకున్నారు. కానీ ఆ పాయింట్ పట్టుకొచ్చుకొని మీరు తెలియక ఎవరి యందు భక్తి కలిగి ఉన్నారో ఆయన నాకు తెలుసు అని నేరుగా పట్టుకొచ్చి పునరుద్ధానం దగ్గర లింక్ చేశాడు. అర్థమైందా? అలా ఎక్కడైతే ఒక మిస్టరీ మిగిలిపోతుందో అక్కడి నుంచి లాగుతారు భక్తులు, అక్కడి నుంచి తీసుకొచ్చి యేసు ప్రభువుకు ముడి పెడుతున్నారు. అలా మెల్కీసెదెకు జీవితంలో అమ్మని నాన్నని ఎక్స్క్లూడ్ చేశాడు కాబట్టి గ్రంథకర్త ఆ ఎక్స్క్లూడ్ అయిన ఇద్దరిని తీసుకొచ్చి యేసు ప్రభు లింక్ చేసి యేసు ప్రభు కూడా తండ్రి లేడు తల్లి లేదు అంటే అలాంటి వరసలు లేవు కాబట్టి ఈయన నేరుగా ప్రధాన యాజకుడు కాగలడు. ఓకే. తర్వాత జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. దేవుని కుమారుడు కాదు మెల్కీసెదెకు, దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే ఒక పోలిక కనపడుతుంది. జీవిత కాలమునకు అంటే దినాలకి, అంటే ఎన్ని రోజులు బ్రతికాడు మెల్కీసెదెకు, తర్వాత కంటిన్యూ చేయలేదు. కాబట్టి ఆయన ఎంతకాలం బ్రతికాడో తెలియదు. మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాం. సుభాష్ చంద్రబోస్ నాకు ఆయన ఉంటాడు. ఆయన ఎంతకు బ్రతికున్నాడు చచ్చిపోయాడా? బ్రతికున్నాడు చనిపోయాడంటే తెలియదు. లేదండి బ్రతికున్నాడు సింగపూర్లో కనిపించాడు ఒకడు అంటాడు, లేదు లేదు చచ్చిపోయాడు ఇంకొకడు అంటాడు. ఎందుకంటే ఆయన ఎండింగ్ ఎలా జరిగిందో చరిత్ర చెప్పలేదు. ఆయన ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోయాడు తప్ప ఆ తర్వాత ఎక్కడ ల్యాండ్ అయింది ఏమైంది అన్నది తర్వాత చరిత్ర చెప్పలేదు. కాబట్టి ఇప్పటికీ ఆయన బ్రతికే ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, లేదు చనిపోయాడని నమ్మేవాళ్ళు ఉన్నారు. మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మెల్కీసెదెకు విషయంలో ఆయన ఎంతకాలం బ్రతికాడనేదని మెన్షన్ చేయలేదు కాబట్టి యేసు ప్రభు కూడా చనిపోయి తిరిగి లేచాడు, ఆయనకి ఎండింగ్ లేదు కాబట్టి ఇక్కడ ఎండ్లెస్ ఇక్కడ ఎండ్లెస్ రెండు పట్టుకొచ్చి ముడి పెట్టేశాడు. జీవిత కాలమునకు ఆది అయినను అంటే ఎప్పుడు పుట్టాడో తెలియదు, బర్త్డే తెలియదు మెల్కీసెదెక్కి. జీవమునకు అంతం డెత్ డే తెలియదు కాబట్టి అంతమైన లేనివాడై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఈయన పుట్టాడు ఈయన చనిపోయాడు మెల్కీసెదెకు, కాకపోతే మెన్షన్ చేయబడలేదు. కానీ ఆయన ఒక మిస్టరీ క్రియేట్ చేశాడు కాబట్టి ఆయన దేవుని కుమారుని పోలి ఉన్నాడు. యేసు ప్రభుకి ఆది ఉందా? లేదు. అంతం ఉందా? లేదు. నేనే అల్ఫా ఓమేగా, ఆది అంతం లేని వాడిని అంటాడు ఆయన. పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ఆయన యాజకుడు, యేసు ప్రభు యాజకుడు చూపించాలంటే ఆయనతో పోలిస్తే సరిపోతుంది. కాబట్టి యేసు ప్రభు కూడా ఆది లేదు అంతం లేదు, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియదు, ఎప్పుడు చనిపోయాడో తెలియదు. అలాగే యేసు ప్రభు బిగినింగ్ ఎండింగ్ కూడా ఆయనతో మ్యాచ్ అవుతుంది కాబట్టి పోల్చాడు. అంతేగాని మెల్కీసెదెకు చనిపోలేదని అర్థం కాదు. మెల్కీసెదెకులో ఉన్న పోలిక క్రీస్తును పోల్చడానికి పనికి వస్తుంది. ఓకే. ఉదాహరణకి మనం త్రిత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు త్రిత్వం, మన దేవుడు త్రిత్వం ఏమన్నాడంటే అది ఎలాగండి అని అంటే ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులు ఎలా ఉంటాడు అనేదానికి మనకు పోలిక లేదు, పర్ఫెక్ట్ పోలిక లేదు. కానీ వెతికితే అక్కడక్కడ దరిదాపుల్లో మ్యాచ్ అయ్యే పోలికలు ఉన్నాయి. కంప్లీట్ పోలికలు కాదు ఇవి. ఏంటి? నీళ్ళతో పోలుస్తారు. నీరు ఘన పదార్థంగా ఉంటుంది,
ద్రవ పదార్థంగా ఉంటుంది, వాయువుగాను ఉంటుంది. నీటి ఎవరిని చూసేది నీళ్ళు కాదంటావా? లేదు. ద్రవాన్ని చూసి నీళ్ళు కాదంటావా? లేదు. గడ్డగా ఉంటుంది ఘన పదార్థం. 3 రూపాల్లో ఒకే పదార్థం మనకు కనబడుతుంది. అలాగే దేవుడు తండ్రిగాను, కుమారుడుగాను, పరిశుద్ధాత్మగాను ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్న ఏకదేవుడు. ఈ నీరు అనేది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, బట్ అర్థం చేసుకునేది కొంచెం ఉపయోగపడుతుంది. అలాగే మెల్కీసెదెకు యేసుప్రభు ఒకటి కాదు, కానీ యేసుప్రభు అర్థం చేసుకోవడానికి పనికి వస్తున్నాడు ఆయన జీవితంలో కొన్ని సందర్భాలు. మీకు పాయింట్ అర్థమవుతుందా? ఎందుకంటే దీని మీద జరుగుతున్న రచ్చ అంతా ఇంత కాదు. లేదు, మెల్కీసెదెకు దేవుడు నేను నిరూపిస్తాను ఒకడు, ఆయన దేవుడు కదా, ఆయన మనిషి. దానికి ఇంత నేను నొక్కి నొక్కి చెప్పాల్సి వస్తుంది. ఇంతవరకు ఏం చెప్పాడు? ఆదికాండం 14వ అధ్యాయాన్ని జస్ట్ పరిచయం చేశాడు. ఆయన పేరుని, ఆ అబ్రహాముని ఎదుర్కొన్న సందర్భాన్ని, ఆయన యాజకత్వాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు ఈ మెల్కీసెదెకు అహరోను కంటే గొప్పోడు అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. చూద్దాం 4 నుంచి 10 వరకు. ఇతడు ఎంత ఘనుడో చూడండి. ఆయన ఘనతనే చెప్తున్నాడు. ఎవరి ఘనత? మెల్కీసెదెకు ఘనత. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. మూల పురుషుడే 10వ వంతు ఇచ్చాడు అంటే ఇతడు ఇంకెంత ఘనుడో చూడండి అని అంటున్నాడు. మరియు అబ్రహాం అయిపోయింది, అబ్రహాం అంటే గొప్పవాడని చెప్పేశాడు. మరియు లేవీ కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద, అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞ పొంది ఉన్నారు. ఈ లేవీ కుమారులు ఎవరంటే తమతో పాటు పుట్టినటువంటి మిగిలిన ఇశ్రాయేల్ గోత్రాల నుంచి 10వ వంతు పుచ్చుకుంటున్నారు. అంటే ఇశ్రాయేల్ అందరిలో అధికులు ఎవరు, గనులు ఎవరు? లేవీలు కదా. ఇప్పుడు ఈ లేవీల కంటే గొప్పవాడని చెప్తాడు చూడండి 6వ వచనం. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రహాము వద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానంలో పొందిన వారిని ఆశీర్వదించను. లేవీలు వచ్చింది అబ్రహాంకి, ఇస్సాకు పుడితే ఇస్సాకు యాకోబు పుడితే, యాకోబుకి లేవీ పుడితే, ఆ లేవీ నుంచి లేవీలు వచ్చారు. అది కూడా 430 సంవత్సరాల తర్వాత. కానీ అంతకంటే ముందు అబ్రహామును మూల పురుషుని ఆశీర్వదించాడంటే లేవీల కంటే గొప్పవాడు ఈయన. 7వ వచనం. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును అను మాట కేవలం నిరాక్షేపమై ఉన్నది. మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, అంటే మెల్కీసెదెకు క్రమము, జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. జీవిస్తున్నాడా అంటే చెప్పలేదు కాబట్టి ఇంకా జీవిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ జీవించుతున్నవాడు దశంభాగం తీసుకున్నాడు. కానీ లేవీలు చూసుకుంటే వాళ్ళు చనిపోతారు, ఒకరి తర్వాత ఒకరు చనిపోతుంటారు, వాళ్ళు తీసుకుంటారు. అంటే మీరు ఇప్పుడు చనిపోయేటువంటి యాజకత్వం కిందకి వెళ్తారా, జీవించే యాజకత్వం కిందకి వెళ్తారా అని మాట్లాడుతున్నాడు. 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకుని లేవియు అబ్రహాం ద్వారా దశమాంసం ఇచ్చెను. ఇంకొక విధానంలో ఆలోచిస్తే లేవి కూడా ఇచ్చినట్టే కదా. అబ్రహాం ఇచ్చా అంటే లేవి కూడా ఇచ్చినట్టే కదా అని లేవి కంటే గొప్పవాడని చెప్తున్నాడు. 10వ వచనం. ఎలాగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. ఇంతవరకు ఏం చెప్పాడు అంటే ఫస్ట్ 2 వచన మొదటి 3 వచనాల్లో పరిచయం చేశాడు మెల్కీసెదెకుని. 4 నుంచి 10 వరకు అబ్రహాం కంటే లేవి కంటే గొప్పవాడు, గొప్ప ప్రధాన యాజకుడు, వీళ్ళు కూడా లోబడిన ప్రధాన యాజకుడు అని చెప్పాడు. ఇప్పుడు 11 నుంచి 19 వరకు ఏం చేస్తున్నాడు అంటే ఈ అహరోను చేసినటువంటి యాజకత్వం యేసుప్రభుకి ఎలా అప్లై అవుతుంది, అహరోను కంటే యేసుప్రభు యాజకత్వం ఎలా గొప్పదవుతుంది. ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడెను కనుక ఆ యాజకుని వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరినవాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏమి. ఇక్కడ మొదటి 10 వచనాల్లో యేసుప్రభు యాజకుడు, యాజకులు కంటే యాజకుడు అని చెప్పాడు, అయిపోయింది. ఇప్పుడు యాజకత్వాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఇంకొకసారి చెప్తాను, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మొదటి యాజకుడు అని చెప్పాడు, ఆయన ప్రూవ్ చేశాడు. ఇప్పుడు యాజకత్వం అంటే
అహరోను వరుసలో వచ్చిన వాళ్ళు ఎలా యాజకత్వం చేయాలనే దానికి మనం లేవీకాండం, సంఖ్యాకాండం ఈ కాండాల్లో చూస్తాం. ఆ రకరకాల బలులు, పద్ధతులు, కొలతలు ఇవన్నీ చూసాం. ఇప్పుడు యేసు ప్రభు లేవీ కంటే గొప్పోడైతే ఈ యాజకత్వానికి లోబడ్డావు. ఆయన యాజకత్వం సపరేట్ ఉంటుంది. సో యాజకత్వం కూడా మారుతుంది, యాజకుడు మారితే యాజకత్వం మారుతుంది అనేది అర్థమైతే అప్పుడు దీనికి బయటకు వచ్చి ఆలోచిస్తారు జనాలు. ఎందుకని వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఈ యాజకత్వాన్ని మనసులో పెట్టుకుని వేసిపో, దీన్ని మ్యాచ్ చేయలేదు, దీన్ని మ్యాచ్ చేయలేదు అనుకుంటూ ఉంటారు. కాబట్టి మ్యాచ్ కాలేదనుకో, కాదులే తప్పు చెప్తాడు అనుకుంటారు. అలా కాకుండా యాజకుడు మారితే యాజకత్వం మారుతుంది అనేది ఎస్టాబ్లిష్ చేశాడు అనుకో, అప్పుడు దీంట్లోంచి బయటకు వచ్చేస్తారు. అహరోనుకి ఇచ్చినటువంటి యాజకత్వం మీరు ఇంతవరకు చదువుకున్నారు లేవీకాండం, సంఖ్యాకాండంలో. నేను మాట్లాడుతున్న యాజకుడు మెల్కీసెదెకును పోలినవాడు, కాబట్టి ఈ యాజకత్వం కాకుండా ఇంకొక యాజకత్వం ఉంటుంది అని అక్కడ తీసుకొస్తున్నాడు. ఆ యాజకత్వం ఏంటో చూద్దాం. ఓకే, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? ఇది ఎక్కడ చెప్పాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున ఒక యాజకుడు వస్తాడు ఎప్పుడు చెప్పాడు దేవుడు? ఆది కాండంలో లేదు. మరి ఎక్కడ చెప్పాడు? ఏమన్నా ఐడియా ఉందో? లేదు కదా, శభాష్. కీర్తనల గ్రంథము 110వ కీర్తన. కీర్తన గ్రంథం 110వ కీర్తనలో భక్తుడు కీర్తన రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు చూద్దాం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ఇందులో ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు. ఎవరెవరు చెప్పండి? ఒక ఆయన పెద్ద ప్రభు, ఒక ఆయన చిన్న ప్రభు, ఇంకొక ఆయన ఈ ఇద్దరి ప్రభువులను చూస్తున్న కీర్తనకారుడు. అవునా? ఓకే. ప్రభు అంటే దేవుడు అని, అంతే. ప్రభు అంటే దేవుడు, అడోనై దేవుడు. ఓకే, రాజు అని వస్తుంది, కానీ మానవ జాతిని పరిపాలించేవాడు దేవుడే కాబట్టి దేవుడు. ప్రభు నా ప్రభువుతో అంటే ఈ కీర్తన రాస్తున్న ఆయన ప్రభువుతో ఇంకొక ప్రభు ఏదో చెప్తున్నాడంట. ఈ కీర్తన రాస్తున్న కీర్తనాకారుడికి ప్రభువుకి ఇంకొక ప్రభు ఏదో చెప్తున్నాడంట. అలా చెబుతూ 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 4వ వచనం, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పనివాడు. ఇంతకు ఎవరితో చెప్పాడు ఈ మాట? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడిగా ఉంటావని ఎవరితో చెప్పాడు? యెహోవా. ఇంకో ప్రభువుకి, కీర్తనాకారుడు ప్రభువుకి చెప్పాడు. ఈ కీర్తనాకారుడు ప్రభువు యాజకత్వం చేస్తాడంట భవిష్యత్తులో. ఎలాంటి యాజకత్వం చేస్తాడు? అహరోను క్రమం చొప్పున చేస్తాడా, మెల్కీసెదెకు క్రమం చొప్పున చేస్తాడా? మెల్కీసెదెకు క్రమం చొప్పున చేస్తాడు. అంటే మెల్కీసెదెకు లాంటి యాజకత్వాన్ని చేయడానికి దేవుడే ఈ లోకానికి వస్తున్నాడని కీర్తనకారుడు 110వ కీర్తనలో చెప్పేశాడు. పాపం హెబ్రీలకు అర్థం కాలేదు ఇది. ఇప్పుడు ఆ మెల్కీసెదెకు క్రమంలో వచ్చేటువంటి ఆ ప్రభువు ఎవరైతే ఉన్నాడో దేవుడు, ఆయన మన యేసు ప్రభువు అని చెప్తున్నాడు. సాక్షాత్తు దేవుడు చేస్తున్న యాజకత్వంలోంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడు ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేనటువంటి అహరోను యాజకత్వంలోకి వెళ్తున్నారు. అదే అక్కడ రాసింది, ఇంకేమైనా రాశాడు చూడండి. 11వ వచనమా, ఆ లేవీలు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం వేయబడెను కనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలుగునేడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరం ఏంటి? లేవీకాండం, సంఖ్యాకాండంలో యాజకత్వాన్ని చూశాడు కదా, అహరోను యాజకత్వాన్ని. మరి కీర్తనకారుడు 110వ కీర్తనలో ఇన్ని దాటుకుని వచ్చిన తర్వాత అహరోను క్రమం చొప్పున అనకుండా మెల్కీసెదెకు అంతకంటే ముందున్నాయని ఎందుకు రాశాడు అంటే, అహరోను యాజకత్వం అనేది ప్రజలకి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. కాబట్టి ప్రజలకు సంపూర్ణ సిద్ధి కలుగు చేసేది ఎవరు? మెల్కీసెదెకు క్రమం. మనం చూస్తాం, అహరోను ఇద్దరు కొడుకులు యాజకులుగా అభిషేకించబడతారు, మరుసటి రోజే సరిపోతారు. ప్రధాన యాజకుని కొడుకులకే భద్రత లేకపోతే మిగతా వాళ్ళకి ఓ పెద్ద డాక్టర్ ఉన్నాడు,
ఆయనకి 4 కొడుకులు ఉన్నారు. ఒక రోగం వచ్చింది, 2 కొడుకులు చచ్చిపోయారు, డాక్టర్ కొడుకులే. మన బిడ్డలు పంపిస్తాం ఆయన దగ్గరికి? ఆయన కొడుకులే బ్రతకలేదంటే నా కొడుకు బ్రతికేదానికి అవకాశం లేదు. అనుమానం ఉండదా? కానీ ఇంకొక డాక్టర్ ఉన్నాడు, అసలు ఆయన ఎక్కడా ఫెయిల్ కాలే, ఆపరేషన్ ఏది ఫెయిల్ కాలే, ఆయన దగ్గర పంపిస్తాం కదా. ఇలాంటి మచ్చ ఒకటి మెల్కీసెదెకు జీవితంలో లేదు. కానీ అహరోను జీవితంలో మచ్చ ఉంది, 2 కొడుకులు పోగొట్టుకున్నాడు. కాబట్టి కొడుకులకే భద్రత ఇవ్వలేనటువంటి ప్రధాన యాజకుడు మనకు ఎలా ఇస్తాడండి? సంపూర్ణ సిద్ధి కలుగజేస్తాడా? కాబట్టి మనకి ఎవరు కావాలి ఇప్పుడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున కీర్తనకారుడు రాశాడు కదా, ఆయన్ని గురించి మాట్లాడుతున్నా నేను. ఇంతకు ఆయన ఎవరు? మనిషి కాదు, ప్రభు. నా ప్రభుతో చెప్పని ఆయన ప్రభు అన్నాడంటే ఆయన దేవుడు. కాబట్టి దేవుని యాజకత్వం నుంచి వెళ్ళి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేనటువంటి అహరోను యాజకత్వం కిందకి ఎందుకు వెళ్తున్నారు? అది ప్రశ్న. ఎలా తీసుకొస్తున్నాడు చూసా. తర్వాత 12వ వచనం, ఇదిగాక యాజకులు మార్చబడిన యెడల ఆవశ్యముగా యాజక ధర్మం సహా మార్చబడుతుంది. అహరోను యాజకత్వం ఒకటి, మెల్కీసెదెకు యాజకత్వం ఒకటి. కాబట్టి యాజకుడు మారిపోయాడు, ఇప్పుడు మెల్కీసెదెకు వచ్చాడు అహరోను ప్లేస్లో, యాజకత్వం కూడా మారిపోతుంది. 13వ వచనం, ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడిన అంటే క్రీస్తుని గూర్చి లేదా మెల్కీసెదెకు గూర్చి, ఆయన వేరొక గోత్రంలో పుట్టెను. యేసు పుట్టింది యూదా గోత్రం. ఆ గోత్రంలోని వాడేవాడు బలిపీఠం ఉన్నదో పరిచర్య చేయడు. మన ప్రభువు యోధా సంతానమందు జన్మించిననుట స్పష్టమే. ఆ గోత్రంలో యాజకులను గురించి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని జీవముకున్న శక్తిని బట్టి నియమించబడి మెల్కీసెదెకును పోలిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విషదమై ఉన్నది. ఏమనగా, నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున యాజకుడు అయి ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యం చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రం దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు కనుక ముందేయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని ఎదుకు మనం చేరుచున్నాము. అంటే యేసు ప్రభువుని గురించి మోషే ఏం చెప్పలేదు కదా, యోధా గోత్రంలో ఎవరైనా యాజకుడు రావచ్చు అని ఎప్పుడు చెప్పలేదు, ఒక్క ఆజ్ఞ కూడా ఇవ్వలేదు కదా. కాబట్టి ఈయన యాజకుడు ఎలా అవుతాడు యోధా గోత్రంలో పుట్టి అనొచ్చు మీరు. ఆయన మోషే ద్వారా పలికించలేదు, కానీ కీర్తనాకారుడు ద్వారా నీవు నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఉంటావని పలికించాడు. కాబట్టి ఇంతకంటే శ్రేష్టమైనటువంటి నిర్ధారణ మనకు ఉంది ఈయన యాజకుడు అనే దానికి. కాబట్టి ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రంలో బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. ధర్మశాస్త్ర ప్రకారమైన యాజకత్వం నిష్ప్రయోజనం చేయబడి ఉన్నది, ఎందుకంటే అది సంపూర్ణ స్థితి ఇవ్వలేదు కాబట్టి. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. 110వ కీర్తనలో ప్రవేశపెట్టబడెను. అంతకంటే శ్రేష్టమైంది దాని వెంట, దాని తర్వాత ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా 110వ కీర్తనలో ఉండేటువంటి ఆ మాట ద్వారా దేవుని యొద్దకు మనం చేరుచున్నాం. దేవుడు ఎవరు? ఎక్కడ యాజకత్వం చేస్తున్న యేసు ప్రభు దేవుడే, చేయబడుతున్న ఆయన దేవుడే కదా. దీని ద్వారా మనం ఏకంగా దేవుని దగ్గరికి వచ్చాం. మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఓ హెబ్రీలారా, దేవుని దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? మనుషుల దగ్గరికి వెళ్తున్నారు. ఆగండి. అర్థమైందా? 1 నుంచి 10 వచనాలు యేసు ప్రభు ప్రధాన యాజకుడు అని చెప్పాడు. 11 నుంచి 19 వచనాల్లో ప్రధాన యాజకుడు మారిపోతే యాజకత్వం మారిపోతుందని, యేసు ప్రభు యాజకత్వం ఎంత శ్రేష్టమైందంటే ఏకంగా దేవుడు తీసే యాజకత్వం. కాబట్టి మనం దేవుని దగ్గరికి వచ్చాం, మనుషుల దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాడు. ఇప్పుడు 3వది చూడండి. అహరోను చనిపోతాడు కానీ యేసు ప్రభు చచ్చిపోడు, ఆయన నిరంతరం జీవిస్తాడు అనే దానికి పట్టుకొస్తాడు. చూడండి 20వ వచనం నుంచి, మరియు ప్రమాణం లేకుండా యేసు యాజకుడు కాలేదు కనుక మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాయను. వారైతే ప్రమాణం లేకుండా యాజకులు అవుదురు, కానీ ఈయన నీవు నిరంతరం యాజకుడే ఉన్నావని ప్రభువు ప్రమాణం చేశాను, ఆయన పశ్చాత్తాపడని ఈయనతో చెప్పిన వాని వలన ప్రమాణపూర్వకంగా యాజకుడాయను. దేవుడు మొట్టమొదట మాత్రమే అహరోన్ని ప్రధాన యాజకుడిగా చేశాడు. 4 పిల్లలు ఉంటే ఇద్దరిని చేయమని చెప్పాడు యాజకులుగా. కానీ నెక్స్ట్ ఎవరు ప్రధాన యాజకుడు, నెక్స్ట్ ఎవరు యాజకులు అని ప్రమాణం ఏం చేయలే. దాన్ని స్టార్ట్ చేసి వదిలిపెట్టాడు. అంతే. ముందు పుట్టినోడు ప్రధాన యాజకులు అవుతాడు, వాళ్ళు పుట్టిన వాళ్ళు యాజకులు అవుతారు.
ఆ లైన్ కొనసాగింది. కానీ యేసు ప్రభు విషయంలో ప్రమాణం లేకుండా ఈయన ప్రధాన యాజకుడు కాలేదు. ప్రమాణంతో, ఏ ప్రమాణం అది? నీవు నిరంతరం యాజకుడు ఉన్నావని ప్రభు ప్రమాణం చేశాను. ప్రమాణం లేకుండా యాజకుడైనటువంటి వాడే, ప్రధాన యాజకుడైన వాడినే మీరు లోబడుతూ ఉంటే మరి ప్రమాణపూర్వకంగా అయిన వాడికి ఇంకెంత లోబడాలి? 23వ వచనం, మరియు ఆ యాజకులు మరణం పొందుడు చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి కానీ. మరియు ఆ యాజకులు చచ్చిపోతారు. అహరోను చచ్చిపోయాడు, తర్వాత చచ్చిపోయారు. కాబట్టి వాళ్ళు చచ్చిపోతున్నారు అంటే, మరియు ఆ యాజకులు మరణం పొందుడు చేత ఎల్లప్పుడూ ఉండ సాధ్యము కానందున అనేకులైరి. అలా చచ్చిపోతున్నారు కాబట్టి ఎంతమంది ప్రధాన యాజకులు అంటే ఎంతమందో, ఎందుకు? చచ్చిపోతున్నారు కాబట్టి. 24, ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. అదే యేసు విషయానికి వస్తే ఈయనకు మరణం లేదు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఉదాహరణకి నేను ఒక డాక్టర్ని, ఎందుకు అందరు డాక్టర్లు వస్తున్నారు ఈరోజంతా. ఉదాహరణ, నేను ఒక డాక్టర్ని, ఏదైనా మారుద్దాం అనుకుంటే అదే వస్తుంది మాటికి. నేను ఒక డాక్టర్ని. మీరు మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను అంటే 10 సంవత్సరాలు చూశాను అనుకో. మీకు ఏ సీజన్లో జలుబు వస్తుందో నాకు తెలుసు, ఏ సీజన్లో దగ్గు వస్తుందో నాకు తెలుసు, మీకు వచ్చే జ్వరం ఏ రకమైన జ్వరం నాకు తెలుసు, మీకు ఏ పత్యం పెట్టాలో నాకు తెలుసు. ఎందుకంటే మేము చదివి పడేశాను నేను. అయితే మీకు 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను పుట్టుకొని చచ్చిపోయాను. ఇప్పుడు నా కొడుకు కూడా నా దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నాడు. వీడు వచ్చాడు ఫామ్లోకి. మీరు 31వ సంవత్సరం నా కొడుకు దగ్గరికి వచ్చారు. జలుబు వచ్చిందంటే వీడు మళ్ళీ గుర్తుపట్టాలి. మళ్ళీ 10 సంవత్సరాలు పడతాయి వీడికి నిన్ను అర్థం చేసుకోవడానికి. అవునా? ఈ మధ్యలో వాడు ఇచ్చే మెడిసిన్ అనేది నీకు వికటించవచ్చు. అదే నేను అనుకో, చిన్నప్పటి నుంచి చూస్తున్నా కాబట్టి జలుబు వచ్చిందా, ఓకే చెప్పేస్తాను, అయిపోతుంది. నీ లక్షణం నాకు తెలిసిపోతుంది, ఎందుకంటే నేను చదివి పడేసాను నేను. కానీ నా కొడుకు వచ్చాడు, నేను చచ్చిపోయిన తర్వాత వీడు మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. వీడికి 20 సంవత్సరాలు పడితే నేను అర్థం చేసుకోవడానికి. అందుకని మనం హాస్పిటల్ వెళ్ళేటప్పుడు అలవాటైన హాస్పిటల్కే వెళ్తాం. ఎందుకని? వాళ్ళకి అలవాటు అయ్యేది మన గురించి. ఈ హాస్పిటల్ ఒక రోజు వెళ్ళి ఆ హాస్పిటల్ ఒక రోజు వెళ్తే ఎలక మీద ప్రయోగాలు చేస్తారు మన మీద ప్రయోగాలు. ల్యాబొరేటరీలో ఎలక మీద చేసేట్టు వాడు కొన్ని మెడిసిన్ ఇచ్చి వీడు కొన్ని మెడిసిన్ ఇచ్చి మొత్తానికి మనల్ని కీర్తి చేసులుగా మిగులుస్తారు. కాబట్టి ఏం చేయాలి? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు చంపినా బతికిచ్చినా వాడు తెలుసు. కాబట్టి అలా ఉంటుంది కదా మ్యాక్సిమం. అలా అహరోనుకి కొంతమంది వ్యక్తులు తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు, వాళ్ళ పక్షాన్ని దేవుడితో మొరపెట్టడం ఒక విధానం తెలుసు. ఈయన చచ్చిపోయాడు, ఈయన కొడుకులు వచ్చారు. ఇప్పుడు కొత్తగా వచ్చే వ్యక్తుల పక్షాన ఎలా విజ్ఞాపన చేయాలనేది ఈ వ్యక్తికి తెలీదు. ఈయన చచ్చిపోయాడు, ఇంకొక ఆయన వచ్చాడు. ఇలా యాజకుడు కొత్తవాడు వస్తున్న కొద్దీ ప్రజలకు అన్కంఫర్టబుల్గా ఉంది, ఇబ్బందిగా ఉంది. మళ్ళీ మొదటి నుంచి చెప్పాలి. ఈయన పరిస్థితులన్నీ తెలియదు. అవునా కదా? నాకు ఎవరైనా ఫోన్ చేసి సమస్య చెప్పారు, అన్న మేము పలానా అప్పుల్లో ఉన్నాం అది చెప్పారనుకో, నేను మాట్లాడతాను, 10 నిమిషాలు మాట్లాడి ఏదో సమాధానం చెప్పారు. మరుసటి రోజు వాళ్ళు ఫోన్ చేసి మొదటి నుంచి చెప్పాల్సిన అక్కర్లే. ఏం చెప్పాలి? అన్న నిన్న జరిగింది కదన్నా అని ఒక్క మాటలు చెప్తే ఓహో అవునా అని నేను సలహా చెప్పేస్తాను. ఎందుకని? నాకు స్టోరీ తెలుసు కాబట్టి. మళ్ళీ నెల తర్వాత కాల్ చేశారనుకో, మొదటి నుంచి చెప్పాల్సిన అక్కర్లే, జస్ట్ ఒక మాట చెప్తే ఓహో చెప్పేస్తాను నేను. ఎందుకంటే మా ఇద్దరికి ఆ ర్యాప్ ఉంది కాబట్టి. ఒకనొక రోజు నేను పోయాను అనుకో, నా కొడుకు వచ్చాడు పాస్టర్ తనంలోకి, వాడు ఫోన్ నెంబర్ తీసుకొని వాడికి ఫోన్ చేశారనుకో, ఇంతగా సమస్య ఏంటి అని అడుగుతాడు. అప్పుడు నాకు మొదట ఏం చెప్పాడో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. వీడికి ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు. అవునా కదా? నేను డీల్ చేయలేడు. కాబట్టి ప్రధాన యాజకుడు చచ్చిపోయిన ప్రతిసారి ప్రజలకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి చనిపోనటువంటి ప్రధాన యాజకుడు వస్తే, నిరంతరం బ్రతికే ప్రధాన యాజకుడు వస్తే మనం చచ్చిపోయేంతవరకు ఆయన్ని నమ్మచ్చు, ఆయన దగ్గర మొరపెట్టుకోవచ్చు. కాబట్టి అహరోను చచ్చిపోయాడు, ఆయన పిల్లలు చచ్చిపోయారు. యేసు ప్రభువు మరణాన్ని గెలిచిన వాడు కాబట్టి మీరు చచ్చిపోయేంత వరకు మిమ్మల్ని అర్థం చేసుకునేది ఈయనే. చూడండి 24వ వచనం, ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. మార్పు లేని యాజకత్వం ఇది. భక్తుడు అంటాడు, ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడు, మార్పు లేదు. ఓ ఇశ్రాయేలులారా, యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక మీరు లయం కాలేదు. అదే మారే దేవుడంటే, నిన్న జరిగిందని మర్చిపోయే దేవుడంటే
అసలు ఎవర్రా మీరు అంటాడు కదా. ఎందుకు ఆయన మారలేదు అంటే, నేను నడక నేర్పించాను మీకు, నేను సంకరం పెట్టుకున్నాను మిమ్మల్ని, ఇప్పుడు ఎలా కోప్పడాలి అంటాడు. అంటే అప్పటి నుంచి తెలుసు మన గురించి ఆయనకి. అదే మధ్యలో వచ్చింది దేవుడు అంటే ఎవర్రా మీరు అంటాడు కదా. మొన్న ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళికి ఒక నాన్న ఒక కొడుకు వచ్చాడు. ఆ కొడుకు నాకు తెలిసి 21 సంవత్సరాలు ఉంటాయి. పెద్దోడు, అప్పుడప్పుడు మీసాలు వస్తున్నాయి, పెద్ద, నాకంటే జానెడుతున్నాడు. ఆయన బ్లేజర్ వేసుకున్నాడు, వీడు బ్లేజర్ వేసుకున్నాడు, ఇద్దరు కూర్చున్నారు. అయితే అబ్బాయి పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. మతి స్థిమితం లేదు అబ్బాయికి. బాడీ పెరిగింది, అంతా మెచ్యూరిటీ, ఇక్కడ మెచ్యూరిటీ లేదు. చిన్న పిల్లలు చేష్టలు చేస్తున్నాడు, నాన్నను కొడుతున్నాడు, ఈకుతున్నాడు, కొరుకుతున్నాడు, ఇలా అంగీలు గారిపోతుంది. అలా ఉంది ఆ అబ్బాయి పరిస్థితి. అక్కడ కూర్చుని మా అందరికీ ఒకలాంటి ఇబ్బంది, అసలు ఏంటి ఈ అబ్బాయి అని. కానీ వాళ్ళ నాన్న ఏమి ఇబ్బంది పడట్లేదు, అలా సంగలో చేసుకున్నాడు, నవ్వుకుంటున్నాడు. ఒక్కసారి కేకలేస్తాడు అబ్బాయి, ఒక్కసారి అందరిని ఇలా చూస్తాడు, కుర్చీని అలా ఇలా అంటాడు. మాకు ఇబ్బందిగా ఉంది, వాళ్ళ నాన్నకి ఏమనిపించాలి. ఎందుకని వాడు అంతప్పటి నుంచి అదే పని, ప్రతిరోజు అదే పని. వాళ్ళ నాన్న చాలా కంఫర్టబుల్గా ఉన్నాడు అబ్బాయితో, మాకు మాత్రం ఇబ్బందిగా ఉంది. ఎందుకని అప్పుడే చూసాం. మేము కూడా ఒక సంవత్సరం పాటు అబ్బాయితో ఉన్నాం అనుకో, మేము కూడా కంఫర్టబుల్గానే ఉంటాం. అవునా కదా. యేసు ప్రభు నిరంతరం జీవించేవాడు కాబట్టి, మనం పుట్టినప్పటి నుంచి మనం చూస్తున్నాడు కాబట్టి, మన ప్రతి సమస్యను ఆయన అర్థం చేసుకోగలడు. యేసు ప్రభు మధ్యలో వచ్చినాడు అనుకో, చిరాకు పడతాడు, ఏంటి అసలు నువ్వు అంటాడు. కానీ ఆయన మనల్ని తల్లి గర్భంలో నిర్మించినవాడు కాబట్టి, ముదిమి వచ్చేంతవరకు ఎత్తుకునేవాడు కాబట్టి, ఆయన అన్నీ అర్థం చేసుకుంటాడు. ఇలాంటి యాజకుని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు? చావుకు లోనైన యాజకుల దగ్గరికి వెళ్తున్నారా అని అడుగుతున్నాడు హెబ్రీ గ్రంథకర్త. తర్వాత చూడండి 25వ వచనం. ఇది గుండె ఈ మొత్తం 7వ అధ్యాయానికి. హెబ్రీయుల రాసిన పత్రిక 7వ అధ్యాయానికి గుండె ఏంటి? 25. కల్లో లేపడిగినా సరే, నిద్రలో లేపడిగినా సరే చెప్పాలి. నెక్స్ట్ 2 ప్రసంగాలు దీని మీదనే జరుగుతాయి, అందుకు చెప్పాను గుండె అని. గుండెకి ఆపరేషన్ చాలా ఉందని చూద్దాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఎలా రక్షిస్తా అంటే ఈయన తన దగ్గరికి వచ్చేవారిని సంపూర్ణంగా రక్షిస్తా అంట. అంటే రక్షణ అసంపూర్ణం సంపూర్ణం 2 ఉంటుందా? యేసు దగ్గరికి వచ్చేవాడిని ఎలా రక్షిస్తా అంట? సంపూర్ణంగా రక్షిస్తాడంట. అదేంటో తర్వాత చూద్దాం. ఓకే, సంపూర్ణ రక్షించడం అంటే ఏంటో. కానీ అహరోను ఎలా రక్షిస్తాడు? సంపూర్ణంగా రక్షించలేడు. ఇప్పుడు వస్తాను, నేను తప్పు చేసేసాను కానీ ఆ బలి పశువుని తీసుకుంటాడు, వధిస్తాడు, ఏంటో ప్రార్థన చేస్తాడు, ఓకే వెళ్ళిపో అంటాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాను? మళ్ళీ పాపం చేస్తాను, మళ్ళీ బలి పశువుని తీసుకురా, మళ్ళీ అర్పించాలి, మళ్ళీ అంతే. సంవత్సరం నెల నా బతుకంతా అర్పించడమే, ఇదే పని. కానీ యేసు ప్రభు ఒక్కసారి శిలువ మీద ప్రాణం పెట్టాడు, ఆ తర్వాత రెండోసారి పెట్టాల్సిన అక్కర్లేదు. ఆ ఒక్క బలే యుగాంతం వరకు ఎంతమంది ఎన్నిసార్లు వచ్చినా ఆ బలే సరిపోతుందంటే పర్ఫెక్ట్, కంప్లీట్. అర్థమవుతుందా? సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. తర్వాత ఇంతవరకు ఏం చేశాడు? యేసు ప్రభు మరణం లేని యాజకత్వం, మార్చబడని యాజకత్వం అని చెప్పాడు 20 నుంచి 25 వరకు. ఇప్పుడు 26 నుంచి చివరి వరకు ఏం చెప్తున్నా అంటే యేసు ప్రభు క్యారెక్టర్, ఆయన వ్యక్తిత్వం ఏంటి చూద్దాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. కానీ అహరోను మనం చూసామనుకో, సొంత తమ్ముడు మోషే మీదకి వస్తాడు, ఏంటి నువ్వే ప్రవక్తవా, మేం కాదా అని. అన్న మీదనే అసూయ, అన్న మీదనే క్షమించండి, తమ్ముడి మీదనే అసూయ, తమ్ముడితోనే గొడవ. ఏంటి దేవుడు నీతోనే మాట్లాడతా, మాతో మాట్లాడ్డా? మిరియాము అహరోను ఇద్దరు వచ్చారు కదా. లేదు, అహరోను ఏం చేశాడు? దూడం చేశాడు, బంగారు దూడం చేశాడు. అంటే పనికొచ్చే నాయకుడు కాదు ఈయన. ప్రజలు ఏం చెప్తే వింటాడు.
ఏమంటే లేవి గోత్రంలో పుట్టాడు కాబట్టి ప్రధాన యాజకత్వం వచ్చింది కానీ పర్ఫెక్ట్ అని కాదు. ఒకవేళ పర్ఫెక్ట్ అయితే ముందు ఈయన ఎన్నుకోవాలి దేవుడు మోసే స్థానంలో, ఎన్నుకోలే. కానీ యేసు ప్రభు క్యారెక్టర్ గురించి చూస్తే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చెరగ ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఓ హెబ్రీలారా, యేసు ప్రభు ఎంత హైట్ తెలుసా? ఆకాశ మండలం కంటే హైట్ ఎక్కువైన ఆయన పక్కన పెడితే అహరోన్ని ఆయన కాలు దగ్గర కూడా సరిపోడు. అంత గొప్పవాడిని వదిలిపెట్టి అంత చిన్నోడి దగ్గరికి అంత స్వభావ సిద్ధంగా అన్ని లోపాలకు లోబడిన వాడి దగ్గరికి వెళ్తున్నారా? ఆగండి అని అంటున్నాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును కానీ ధర్మశాస్త్రములకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను. కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకు దినదినం బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించను. ధర్మశాస్త్ర ప్రకారం అహరోను ప్రధాన యాజకుడిగా నియమించబడ్డాడు కదా. ఈ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు మొదట తన కోసం బలి అర్పించుకుంటాడు. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించాను, తన కోసం అర్పించుకొని అటు తర్వాత ప్రజల కోసం అర్పిస్తాడు. తను తాను బలి అర్పించుకున్నా అంటే తను కంప్లీట్ కాదు, పర్ఫెక్ట్ కాదు. అలాంటి వాడు ప్రజల కోసం అర్పించే అర్పణకి యేసు ఎప్పుడు కూడా నా పాపాలు క్షమించని ప్రార్థన చేయలే. ఆయన ఎప్పుడు కూడా బాప్తీసం తీసుకోవడానికి వచ్చాడు యేసు ప్రభు. బాప్తీసం ఇచ్చే యోహాను అన్నాడు, ప్రభువా, నేను నీ చేత బాప్తీసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, లేదు బాప్తీసం ఇచ్చే యోహాను, నేను కూడా కొన్ని రహస్య పాపాలు బ్రతుకుతున్నాను, నాకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి కాబట్టి బాప్తీసం అన్నాడా అని అనలే. ఆయన ఏమన్నాడు, నీతి నిమిత్తం ఇదొక విధానం, పరలోక రాజ్యంలో చేర్చబడేదానికి దేవుడు పెట్టిన నియమం ఇది, కాబట్టి ఇందులో చేర్చబడాలి. నేను పరలోక రాజ్య సభ్యునని ప్రజలకి అందరికీ సాక్ష్యం తెలియాలి అంటే నేను కూడా తీసుకోవాలి. మీకు మాట చెప్తాను, ఏదైనా ఒకటి మన కార్యక్రమం చేసామనుకో, ఉదాహరణకి ఒక అన్నదాన కార్యక్రమం ఏదో చేస్తున్నాం మనమే, వాలంటీర్లు ఉన్నదంతా భోజనం వడ్డించేవాళ్ళు, కూరలు వడ్డించేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు ఇదంతా ఉంటారుగా, వాళ్ళందరికీ ఏం చేస్తాం, వాలంటీర్లకి బ్యాడ్జ్ పెడతాం. ఇక్కడ పెడతామా? వీడు వాలంటీర్ అనేది బ్యాడ్జ్ పెడతాం. ఓనర్ పెట్టుకుంటాడా అంటే మీకు సరిగ్గా అవగాహన లేదు. ఓనర్ కూడా పెట్టుకుంటాడు బ్యాడ్జ్, ఓనర్ కూడా బ్యాడ్జ్ పెట్టుకుంటాడు. లేదు, కంపెనీలోకి ఎంటర్ అవుతున్న ప్రతి ఒక్కడు ఐడి కార్డు వేసుకుంటాడు, సీఈఓ కూడా వేసుకుంటాడు. నేను సీఈఓ అంటాం, ఆయన కూడా ఐడి కార్డు వేసుకోవాల్సిందే, ఆయన కూడా ఫింగర్ పెట్టాల్సిందే, ఆయన కూడా సైన్ పెట్టాల్సిందే శాలరీ కావాలంటే. నేనే అందరికీ ఇస్తున్నా శాలరీ, నేను సైన్ పెట్టడం ఏంట్రా అని ఎంత పడితే అంత తీసుకో ఆ వ్యక్తి, ఆయన కూడా సైన్ పెట్టాలి, ఆయన కూడా ఫింగర్ వేయాలి, ఆయన కూడా ఐడి కార్డు వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి? ఆయన ఎవరు గుర్తుపట్టరనా? కాదు, ఆయన వేసుకుంటేనే అందరూ వేసుకుంటారు కాబట్టి. ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది. కరోనా వస్తే మోదీ గారు ఒక ప్రసంగానికి వచ్చే ముందు మాస్క్ పెట్టుకొని వచ్చాడు. ఎందుకు? ఆయన కరోనా వచ్చిందా? లేకపోతే ఆయన తగ్గితే మనకేమైనా వస్తుంది టీవీలో నుంచి? రాదు కదా. ఎందుకు పెట్టుకున్నాడు? మొదట ఆయన పెట్టుకుంటే మిగతా వాళ్ళంతా పెట్టుకుంటారు, అదే ఎక్స్పోజ్ చేసింది. ఆయన మాస్క్ పెట్టుకుంటే మిగతా వాళ్ళంతా పెట్టుకుంటారు కాబట్టి నీతి నిమిత్తం ఇలా జరగాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు తన కోసం బలర్పించుకోలే, తనలో పాపం లేదు, కానీ ఆయన బాప్తీసానికి లోబడ్డాడు, అదే దేవుడు పెట్టిన నియమం కాబట్టి. కానీ అహరోను విషయంలో మొట్టమొదటి తన కోసం బలర్పించుకోవాలి, ఆ తర్వాత ప్రజల కోసం బలర్పించుకోవాలి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వద్దాం. ఒక డాక్టర్ విపరీతంగా షుగరు, అప్పుడే షుగర్ టాబ్లెట్ వేసుకొని వచ్చాడు, కుర్చీలో కూర్చున్నాడు. మీరు వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఆయన దగ్గర, మీకు ఎలా ఉంటుంది? అలా కాకుండా ఇంకో డాక్టర్ పర్ఫెక్ట్ 80 సంవత్సరాలు ఏ షుగర్ లేదు, బీపీ లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి షుగర్ చెక్ చేసుకోవాలనుకో, ఎలాగుంటుంది చెప్పండి? మనం ఈయన నమ్ముతాం, ఎందుకని 80 సంవత్సరాలు అవుతున్నా సరే షుగర్ లేదు, బీపీ లేదు, కాబట్టి ఈయన ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది. కానీ షుగర్కు అప్పుడే ఇంజెక్షన్ వేసుకొని ఎక్కాడనుకో, ఒక ఆయన డ్యూటీ ఎక్కాడనుకో, ఆయన చెప్పాడనుకో, ఇదిగో ఈ మాత్రం వాడు నీకు షుగర్ ఎలా కంట్రోల్లో ఉండదు చూద్దామంటే మనకు నవ్వు వస్తుంది. అదేదో జరిగితే నువ్వే మానేస్తావు కదా అని, అవునా కదా? కాబట్టి అహరోను తన కోసం బలర్పించుకున్నాడు అంటే తనే పర్ఫెక్ట్ కాలేదంటే, రోజు అర్పించుకుంటున్నా అంటే తను పర్ఫెక్ట్ కాలేదంటే మనం కూడా కాము.
కానీ క్రీస్తు ఎప్పుడు తన కోసం అర్పించుకోలేదంటే ఆయన పర్ఫెక్ట్, మనల్ని పర్ఫెక్ట్ చేస్తాడు. చూడండి, ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినం బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. యేసు ప్రభు ఒక్కసారే బలి అర్పించాడు, అది తన్ను తాను అర్పించుకున్నాడు. అది కూడా తన కోసం కాదు, అది కూడా ప్రజల కోసం. మిగిలిన ప్రధాన యాజకులు జంతువులు బలి అర్పిస్తారు, కానీ ఈయన తన్ను తాను ప్రజల్ని సంపూర్ణంగా చేయడానికి బలి అర్పించుకున్నాడు. అంటే ఇంతకు మించిన ప్రధాన యాజకుడు ఉంటాడా? తన కోసం బలి అర్పించుకునే అహరోన్ ఎక్కడ? తన్ను తానే ప్రజల కోసం అర్పించుకున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎక్కడ? అహరోను నిర్దోషమైన బలి పశువును తన కోసం అర్పించుకున్నాడు అంటే అది నిర్దోషమైంది, అది పవిత్రమైంది, అది నిష్కలంకమైంది. ఈయన అపవిత్రుడు, ఈయన దోషి, ఈయన కల్మషుడు, కాబట్టి దాన్ని ఈయన కోసం బలి అర్పించుకున్నాడు. కానీ క్రీస్తు విషయానికి వస్తే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అట్టివాడు మన కోసం బలి అర్పించాడు తన్ను తాను. ఎంత గొప్ప ప్రధాన యాజకుడు ఈయన! ఇది కదా బలి అంటే, ఇది కదా ప్రధాన యాజకత్వం అంటే, ఇది కదా సంపూర్ణ సిద్ధి అంటే. ఇక్కడి నుంచి వెళ్ళి మీరు మరలా ఆ అసంపూర్ణమైనటువంటి, ఆ మృతమైనటువంటి, ఆ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేనటువంటి, ఆ మార్చబడేటువంటి, మనుషులు బలహీనత కలిగినటువంటి, ధర్మశాస్త్రం నియమించినటువంటి ఆ యాజకత్వం కిందకి ఎందుకు వెళ్తున్నారు? ఎవరో చెప్పిన మాటలు విని ఆగండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలా శ్రేష్టమైన ప్రధాన యాజకుడు, మెల్కీసెదెకు క్రమంలో ఉన్నవాడు అంటూ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంతవరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నేపథ్యం ఇది. మన ప్రధాన యాజకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, మెల్కీసెదెకు క్రమాన్ని పోలినవాడు, నిరంతరం జీవించేవాడు. ఎప్పుడైనా రావచ్చు ఆయన దగ్గరికి. ప్రభువా నేను పాపం చేశానని, ప్రభువా పొరపాటు జరిగిందని ఎప్పుడైనా రావచ్చు. మనం తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి ఈ సెకండ్ వరకు, చచ్చిపోయేంత వరకు మనల్ని ఒకే రీతిగా చూస్తున్నటువంటి దేవుడు, మనం ఎలా బిహేవ్ చేస్తామో తెలిసిన దేవుడు, ప్రతి సందర్భాన్ని అర్థం చేసుకునే దేవుడు. ఇకపోతే తన్ను తాను మన కోసం బలి అర్పించినటువంటి ప్రధాన యాజకుడు. ఈయన మనల్ని అన్ని సందర్భాల్లో అర్థం చేసుకోగలడు. ధైర్యంగా ఆయన దగ్గరికి రావచ్చు ఏ సమయంలోనైనా సరే. కానీ మిగిలిన ప్రధాన యాజకుల దగ్గర ధైర్యంగా వెళ్ళలేం, వాళ్ళు నమ్మలేం, వాళ్ళ కంప్లీట్నెస్ రాదు. కానీ క్రీస్తులో ఉంది అంటూ హెబ్రీయుల్ని నిలవబెడుతున్నాడు. వెళ్ళకండి, క్రీస్తు దగ్గర ఆగండి అని. ఇది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం నేపథ్యం 1వ వచనం నుంచి చివరి వచనం దాకా. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.